పరిశుద్ధులైన దేవుని పిల్లలారా, ఈ క్రీస్తు విజ్ఞాన మహాసభలలో క్రీస్తును గూర్చిన మాటలను ఎందుకు నేర్చుకోవాలి? క్రీస్తు అనగానే ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగా చిత్రీకరింపబడిన ఈ కడవరి దినాలలో జగత్రక్షకుడుగా ఈరోజు సర్వ సమాజం కాలాన్ని గణించడానికి యేసుక్రీస్తు వారిని ఎన్నుకుంది అంటే కారణం ఊరకనే ఎన్నుకుంటుందా? అది మీరు ఆలోచించాలి. ఒక అధికారం మనం కట్టబెట్టాము అంటే ఉత్తములైన వారికి, సమర్థులైన వారికి మన ఓటు హక్కును వినియోగించి అధికారాన్ని మనం ఇస్తాం. మరి ఈరోజు ప్రపంచం యేసుక్రీస్తు వారిని కాలాన్ని గణించడానికి, లెక్కించడానికి మధ్యవర్తిగా పెట్టుకుంది అంటే కారణం ఆయన చెడ్డవాడైతే, సమాజంలో ఆయన దుర్మార్గుడైతే, ఆయన చెప్పిన మాటలు సమాజానికి హానికరములైతే ఎందుకు అలాంటి వ్యక్తిని యావత్తు ప్రపంచం గుర్తిస్తుందో ఈరోజు మనం అంతా ఆలోచించాలి. యేసు అనగానే ఏదో ఒక తెగకు చెందినవాడు, ఒక మతానికి చెందినవాడు అన్నట్టుగా కాకుండా సర్వ సమాజం ఆయనను ప్రేమించగలుగుతుంది అంటే కారణం ఆయనలో ఎంతో మంచి లేకపోతే, ఆయన చెప్పిన మాటలలో ఎంతో గొప్పతనం లేకపోతే మహాసముద్రాలను దాటి, మహాపర్వతాలను దాటి, మహా శిఖరాలను దాటి ఈరోజు ఆయన మాటలు ఖండాంతరాలు దాటి వ్యాపించాయి అంటే ఆయనలో ఏదో గొప్పతనం ఉందని అంగీకరించాలి. మన దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్ముడు ఒక మాట అన్నాడు. ఏంటంటే, కుడి చెంప మీద ఎవరైనా కొడితే ఎడం చెంప చిప్పించండి అని భారతీయులకు ఒక పిలుపునిచ్చాడు ఆయన. మరి మహానుభావుడు ఆయన చెప్పిన జాతి పితగా ఈ దేశం ఆయన మాటలను గుర్తించింది అంటే ఆయనకు ఆదర్శంగా నిలుచుని ఒక మంచి బోధకునిగా, యేసుక్రీస్తు వారికి ఉన్న పేరు మొదటి శతాబ్దంలో సద్బోధకుడు, మంచి బోధకుడు, మంచి విషయాలను సమాజానికి నేర్పించినవాడు అని అర్థం. ఆయన చెప్పిన మాటలు ఎందరికో స్ఫూర్తిదాయకంగా, ఎందరినో ఆలోచింపచేసేవిగా, ఎందరిలో మంచిలోనికి నడిపించేవిగా ఉన్నాయి. కనుకనే దేశానికి మరి జాతీయ నాయకులైన వారు సైతం ఆయన మాటలను తమ యొక్క ఆచరణలో పెట్టుకున్నారు. అంటే ఊరకనే పెట్టుకోరు కదండి. ఇంత యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మహాత్ముడు ఆయనకు క్రైస్తవుల గురించి మరొక మాట అన్నాడు. క్రైస్తవులు ఈరోజు ఆయన నమ్ముతున్నారు. ఈ దేశంలో, ప్రపంచంలో చాలామంది నమ్ముతున్నారు. కానీ క్రీస్తులోని ప్రేమ క్రైస్తవులలో లేదండి. క్రీస్తు మంచివాడే, కానీ ఆయన పేరు చెప్పుకున్న వాళ్ళు చాలామంది మంచివాళ్ళు లేరు అని ఆయన వాపోయాడు. అంటే ఈరోజు క్రీస్తు వారి యొక్క ఖ్యాతి, క్రీస్తు వారి యొక్క పేరు మనం నిలబెట్టేవారుగానే ఉండాలి. క్రైస్తవులుగా ఆయన నేర్పించిన మంచి ఏదైతే ఉందో ఈ సర్వ సమాజానికి మనం చెప్పేవాళ్ళుగానే ఉండాలి. క్రీస్తు సువార్త సభలు అని మనం పెట్టి ఆయన మాట్లాడిన మాటలు ఈ సమాజానికి చెప్పడానికి గల కారణం ఏంటి? ఆయన మాటలలో ఏ మంచి దాగి ఉందో ఆ మంచిని మనం చెప్పాలి. నిజంగా ఎంత మంచి అంటే ఆయనలో ఉన్నది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. సర్వసాధారణంగా మనం పక్షపాతంతో మనలను ప్రేమించిన వాళ్ళని మనం ప్రేమిస్తాం. మనలను ప్రేమించిన వాళ్ళని మనం ప్రేమిస్తూ ఉంటాం. కానీ ఆ మహనీయుడు ఈ ప్రపంచానికి ఏం చెప్పాడు అంటే,
మీ శత్రువులను కూడా ప్రేమించండి అన్నాడండి. శత్రువులను ప్రేమించటమా? వాడి శత్రువు కదా. అంటే ప్రేమ మనుష్యుల మధ్య శత్రుత్వాన్ని కూడా చంపుతుంది. ప్రేమ ద్వారా మనుష్యుల మధ్య శాంతి, సమాధానం నెలకొల్పబడుతుంది. ఒకవేళ మీ శత్రువు ఆకలితో ఉంటే వాళ్ళకి పిలిచి భోజనం పెట్టండి అని చెప్పాడు, అని నేర్పించాడు. అంటే సమాజానికి ఆయన చెప్పిన మాటలు ఎంత ఉన్నతమైనవో ఈ సమాజం ఆలోచించాలి, మనం ఆలోచింపచేయాలి ఈ సమాజాన్ని. యేసుక్రీస్తు వారు చాలా మంచి మాటలు మాట్లాడారు. కానీ ఈరోజు యేసుక్రీస్తు వారిని దుర్భాషలాడుతున్నారు. యేసుక్రీస్తు వారిని అనరాని మాటలు ఈ సమాజంలో కొందరు, అందరూ అనటం లేదండి, కొందరు మతోన్మాదులు లాంటి వాళ్ళు, క్రీస్తు వ్యతిరేకులు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే కారణం దానికి క్రీస్తు కాదండి, మనమే. క్రైస్తవులుగా మనం చేసిన పనుల వల్ల ఈరోజు యేసుక్రీస్తు వారిని కూడా హేళనకరంగా మాట్లాడుతున్నారు, ట్రోలింగ్ చేస్తున్నారు ఆయన్ని. కనుక మిమ్మును బట్టి నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుంది అని ఆయన ముందుగా చెప్పడానికి గల కారణం మన వలన ఆయన పేరుకు మచ్చ రాకూడదు అని. ఆయన నమ్మి ఆయన అనుసరించే ప్రజలుగా, క్రైస్తవులముగా మనం ఆయన కీర్తిని, ఆయన ప్రతిష్టను నిలబెట్టేవారుగా ఉండాలి. ఒక కుటుంబం సమాజంలో ఎప్పుడు గొప్పదిగా అనిపించుకుంటుంది అంటే ఆ కుటుంబానికి ఏ చెడ్డ పేరు లేనప్పుడు, ఆ కుటుంబంలోని వాళ్ళందరూ కూడా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకున్నప్పుడు. అంతే కదండి. ఒక భర్తను గూర్చి భార్య ఇరుగు పొరుగు వాళ్ళతో చెడ్డగా మాట్లాడుతుంది అనుకోండి, ఇక ఆ కుటుంబం పరువు ఏముంటుంది చెప్పండి? ఆ కుటుంబంలోని వారే ఆ కుటుంబంలోని పెద్దలను గూర్చి కిట్టగా చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి, ఇక ఆ కుటుంబ గౌరవం ఏమవుతుంది చెప్పండి? ఇది ఎంత వాస్తవమో ఈరోజు ప్రపంచంలో, సమాజంలో, ముఖ్యంగా మైనారిటీలుగా క్రైస్తవులు ఉన్న ఈ దేశంలో కూడా క్రీస్తు ఖ్యాతిని, కీర్తిని నిలబెట్టాల్సిన మనం ఒకరినొకరు కరుచుకోవటం, ఒకరినొకరు అరుచుకోవటం, ఒకరినొకరు దూషించుకోవటం, నువ్వెంతంటే నువ్వెంతని మాట్లాడటం, బురద జల్లుకోవటం, మనలో ఉన్న అనైక్యత, ఏమండి, మనలో ఉన్న అసహనం. మరి మన నాయకులలో అవేవి లేవే. క్రీస్తు యేసు వారిని ఎవరినైతే మనం ఆయన అడుగుజాడలలో మనం నడుస్తున్నామో సమాజానికి ఎంతో మంచిని నేర్పించాడు ఆయన. మంచి ఏమండి, ఆయన నేర్పించిన ఏంటో తెలుసా? ఆ మంచిని ఈరోజు సమాజానికి మనం పంచలేకపోతున్నాం. క్రైస్తవులలో మనమే శత్రువులుగా అనుకుంటున్నాం. ఆయన సహోదరులను ఏం చేయమన్నాడు తెలుసా అండి? ప్రేమించమన్నాడు. ప్రేమ. ఎందుకు ప్రేమించమన్నాడు? వాళ్ళు దేవుని పిల్లలు కనుక. ఏమండి, శత్రువులను సైతం ప్రేమించమన్నాడు అంటే సహోదరులను ప్రేమించకూడదనా? ఏమండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. బైబిల్లో ఈ కోణాన్ని ఎందుకు సమాజానికి పరిచయం చేయటం లేదు? మనలో అనేక మంది దైవ సేవకులైన వాళ్ళు, భక్తులైన వాళ్ళు, సేవకులైన వాళ్ళు వీటిని చెప్పాలి. వీటిని సమాజంలో ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళాలి. మనలో మనకి ఏమైనా సమస్యలు ఉంటే అది మనం కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ ఈరోజు మనలో ఎలా తయారయ్యారంటే ఒకరిని ఒకరు కరుచుకోవటం, భక్షించుకోవటం, దూషించుకోవటం. ఈరోజు ట్రోలింగ్లు చూడండి. ఒక క్రైస్తవుడే మరొక క్రైస్తవుడు ఫోటో వేసి మాట్లాడుతుంటాడు వ్యంగ్యంగా. నమ్మనివాడు మాట్లాడాడంటే వదిలేయండి. నమ్మనివాడు, క్రైస్తవుడు కానివాడు, క్రీస్తుని నమ్మనివాడు మన కోసం దుష్ప్రచారం చేశారంటే చేసుకునివ్వండి. వాళ్ళకి క్రీస్తు ప్రేమ అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు అనుకుందాం. కానీ క్రీస్తు ప్రేమలో జన్మించిన మనం, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనం, క్రీస్తు జనాంగముగా క్రైస్తవులుగా చెప్పుకుంటున్న మనం, మన క్రైస్తవులైన వారిని ఫోటోలు వేసి ఏమండి దూషించటం, అక్రమంగా మాట్లాడటం, ఏమండి వ్యంగ్యంగా మాట్లాడటం,
తప్పండి, అది కూడదు, అది కూడదు. ఎందుకంటే మనమంతా సహోదరులం. ఒకవేళ మనలో సమస్య ఉంటే, ఇంటిలో సమస్య ఉంటే ఇంటి వారు పరిష్కరించుకోవాలి. ఇంటి లోపల కూర్చొని మాట్లాడుకుందాం. వీధిలోకి ఎందుకు రావాలి? వీధిలోనికి వస్తే పోయేది ఆ ఇంటి పరువు. క్రైస్తవులుగా సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకుంటే సరిపోద్ది. దానికి మనకి పోటీలు ఎందుకు, మనకి సవాళ్ళు ఎందుకు, మనకి డిబేట్లు ఎందుకు? అలా వద్దు అన్నందుకు మీరు చేతకాని వాళ్ళ? మీకు రోషం లేదా? అలా ఈరోజు ఎంతోమంది క్రైస్తవులైన వారే క్రైస్తవులు రెచ్చగొడుతున్నారు. అంటే వీధిలో అన్నదమ్ములుగా కొట్టుకుందామా? ఏమండి, అందరికీ కనబడేటట్లుగా ఒకరినొకరు అరుచుకుందామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటుంది చూడండి దేవుని వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు 6వ అధ్యాయం 6వ వచనం, ప్రియులారా, సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు. గొడవ ఎందుకు గొడవ మనకి? తప్పే మాట్లాడాను అనుకో, కూర్చొని మాట్లాడుకుందాం. తప్పే మాట్లాడావు అనుకో, ఓకే, ప్రేమతో మాట్లాడుకుందాం. సహోదరుడితో సహోదరుడు వ్యాజ్యం ఉంటే ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపం. అంతకంటే అన్యాయాన్ని సహించడం మేలు కదంటే, ఎంతకంటే అన్యాయం ఇంకేముంది చెప్పండి అంటుందండి బైబిల్. ఎంతకంటే అన్యాయం ఉంటుందా? అంటే ఈరోజు క్రైస్తవ సమాజంగా మనం ఏమి నేర్చుకోవాలి? మనకు బైబిల్ ఏమి నేర్పిస్తుంది అంటే సహిద్దాం. ఏమండి, బోధ విషయంలో ఏమైనా విభేదాలు భిన్నత్వాలు ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. దానికి పోటీలు అవసరం లేదు, దానికి పబ్లిసిటీలు అవసరం లేదు. ఏమండి, భార్యాభర్తల మధ్యన సమస్యలు ఉన్నాయి అనుకోండి, అది భార్యాభర్తలు పెద్దలు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పోతుంది అది. కానీ అది వీధిలోనికి వెళితే ఆ కుటుంబ పరువు దిగజారిపోతుంది. కానీ ఈరోజు క్రైస్తవులుగా మనం ప్రభువును వెంబడిస్తున్నామని, ప్రభు పక్షాన నిలబడుతున్నామని చెప్పుకునే మనం ఎందుకు ఆవేశాలకు లోనైపోతున్నాం? మనం అందరం కలిసి సమిష్టిగా ఆలోచించి ఒక చక్కటి మంచి నిర్ణయాన్ని తీసుకొని మనమంతా సంఘటిత శక్తిగా మారి మనం నమ్మిన యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని ఈ సమాజానికి ప్రకటించడానికి ముందుకు వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయే ముందు క్రైస్తవ్యానికి ఇచ్చిన ఆదేశం ఏంటి? ఏమని చెప్పాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానము, లేదా బైబిల్లో ఉన్న విషయాలను మీరు ప్రకటించండి. సువార్తను మీరు ప్రకటించండి అంటే ఈరోజు మనం ఏం ప్రకటించుకుంటున్నాం? పబ్లిక్ మీటింగ్స్లో మనం చెప్పవలసింది సువార్త. సమాజం బయట వింటుంటారు చాలామంది. ఒక్క పాపి రక్షింపబడిన చాలు కదండి మనకి. దేవుడికి 100,000 మంది రక్షింపబడ్డం కావాలా? ఒక్క పాపి మారితే చాలా? ఒక్క పాపి కోసం కూడా ఎదురు చూస్తున్నాడండి మన తండ్రి. సంతోషపడుతున్నాడు ఆయన. ఆ ఒక్క పాపి మారితే పరలోకంలో ఆయన పండగ చేసుకుంటాడట. తన దూతలందరినీ పిలిచి, ఇదిగోండి నా కొడుకు తప్పిపోయి మారిపోయాడు, ఈరోజు నా కొడుకు రక్షింపబడ్డాడు, ఈరోజు వాక్యం విన్నాడు, మంచిని నేర్చుకున్నాడు అని సంతోషించే పరలోకపు తండ్రికి సంతోషాన్ని ఇవ్వవలసిన మనం ఏం బోధిస్తున్నాం? మనం అంటే పబ్లిక్ మీటింగ్స్లో కూడా మనం మన తాలూకా సిద్ధాంతాలను గూర్చి, మన గొడవలను గూర్చి మాట్లాడుకుందామా? క్రైస్తవ్యం ఏమైపోతుందో, ఏం ఆలోచించాల్సి ఉందో మనమంతా కూడా బైబిల్ను బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఏమండి, ఒకరి మీద ఒకరికి ద్వేషాలు మానుకోవాలి. సాధ్యమైతే కూర్చొని ఒకరినొకరు సహించుకొని ఏకాభిప్రాయం రావడం కోసం మనం ఆలోచించాలి. ఒక మాట అనేయటం చాలా సులువు. ఒక సహోదరుని వ్యంగ్యంగా దూషించడం చాలా సులువు.
కానీ రేపొద్దున యేసుక్రీస్తు వారు అడుగుతానన్నారు, మీరు పలికే వ్యర్థమైన ప్రతి మాటకు మీరు నాకు లెక్క చెప్పాలి, విమర్శ దినమందు లెక్క చెప్పాలి మీరంతా. కనుక మాటల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈరోజు క్రైస్తవ సమాజం కోల్పోతుంది. మనం ముఖ్యంగా ప్రకటించాల్సింది క్రీస్తు ఔన్నత్యం, క్రీస్తు యొక్క కీర్తి, క్రీస్తు యొక్క ఖ్యాతి, క్రీస్తు యొక్క ఘనత సర్వలోకమునకు వెళ్ళి అది కథ చెప్పాలి. నువ్వు రైటా నేను రైట్ అనేది చెప్పాలా? ఎవరు రైట్ అనేది సమాజానికి చెప్పాలా? యేసుక్రీస్తు వారిని గురించి చెప్పమన్నాడా? ఆయన గురించి కదా మనం చెప్పాలి. అంటే బాగా వినండి, క్రైస్తవులు ఏర్పాటు చేసే ప్రతి సభల యొక్క ముఖ్యోద్దేశం ఏం కావాలో తెలుసా? క్రీస్తు రాజ్య సువార్తే ప్రధానమైనదిగా ఉండాలి. అందులో సభ పెట్టావు అంటే యేసును గూర్చి చెప్పాలి, బైబిల్ను గూర్చి ప్రకటించాలి. ఏమంటే నిన్నటి దినం నేను మాట్లాడాను. ఎవరి గురించి మాట్లాడాను నేను? ఏమండి? క్రీస్తును గూర్చి, బైబిలును గూర్చి, క్రీస్తు చెప్పిన విజ్ఞానాన్ని గూర్చి. సమాజానికి అవసరమైంది అది. వాటి కోసం మనం చెప్పాలి. ఎందుకంటే ఒక పాపి రక్షింపబడాలి అంటే దేనివల్ల రక్షింపబడతాడు అని బైబిల్ చెప్పింది. ఏమండి? రోమీయులకు రాసిన పత్రిక చూడండి. ఒక పాపిని మార్చడానికి మనం ప్రకటించాల్సింది ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. వినుట వలన ఎదుటివానిలో విశ్వాసం కలుగుతుంది, ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట. క్రీస్తును గూర్చిన మాటే క్రైస్తవుడు బహిరంగంగా చెప్పాలి. ఇప్పుడు బహిరంగంగా పోటీలు పెట్టుకుందాం మనం, మన గొడవల కోసం బహిరంగంగా సభలు పెట్టుకుందామా? బహిరంగంగా అందరికీ తెలిసేటట్లుగా మన పరువును దిగజార్చుకునేటట్లుగా ఉండకూడదండి. ఏ సంఘమైనా కావచ్చు, ఏ మతశాఖ అయినా కావచ్చు, అందరి చేతిలో ఉన్నది బైబిలే కదా, అందరూ నమ్మేది క్రీస్తునే కదా, అందరూ అనుసరిస్తుంది ఆ క్రీస్తు ప్రేమనే కదా. మరి అలాంటప్పుడు ఆ క్రీస్తు ప్రేమను గురించి చెప్పాల్సిన వారముగా ఉండవలసిన మనం ఏం చెబుతున్నాం, ఏం ప్రకటిస్తున్నాం? ప్రతి జరిగే క్రైస్తవ సభ విశ్వాసాన్ని ప్రజలలో నింపేదిగా, పాపిని రక్షించేదిగా, క్రీస్తు వైపు నడిపించేదిగా ఉండాలి. అదే సభల యొక్క ముఖ్యోద్దేశం కావాలి. ఏ బోధకుడు చెప్పినా. సంఘంలో అంటారా, నువ్వు హెచ్చరించుకో, సంఘాన్ని బోధ ద్వారా హెచ్చరిక చేసుకో, సరి చేసుకో, గద్దించుకో, బుద్ధి చెప్పుకో. కానీ బహిరంగంగా వచ్చేసరికి మాత్రం ఏం చెప్పాలి? క్రీస్తును గూర్చిన సువార్త. ఏదైతే క్రీస్తు వారు ప్రకటించమన్నారో ఆ మాట మీరు ప్రకటిస్తేనే కదా ఎదుటివారిలో విని విశ్వాసం, నమ్మకం, ఒక నమ్మకాన్ని ఎదుట సహోదరుల్లోని కలిగించాలి. అంటే ఆ క్రీస్తు ఎంత గొప్పవాడు, ఆయన చెప్పిన మాటలు ఎంత పవిత్రమైనవో కదా నువ్వు చెప్పాల్సింది. ఏమండి, నా ప్రతి బహిరంగ సభలను ఎక్కడైనా మీరు చూడండి, పబ్లిక్గా నేను మాట్లాడే ప్రతి చోట నేను ఎప్పుడు బైబిల్ ఔన్నత్యాన్ని, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని, పరలోకమందుని యొక్క తండ్రి అయిన దేవుని ప్రేమను ప్రకటిస్తానండి. కావలిస్తే మీరు చూడండి యూట్యూబ్లో బహిరంగ సభల్లో నేను మాట్లాడే ప్రతిదీ. కారణం పబ్లిక్లో చెప్పేటప్పుడు క్రీస్తు యొక్క గొప్పతనాన్ని కదా చెప్పాల్సిన బాధ్యత మన మీదే ఉంది. మనం కాకపోతే ఎవరండి ప్రకటిస్తారు? క్రీస్తును గూర్చి మనము కదా చెప్పాలి, మనము కదా ప్రకటించాలి. కనుక ప్రజలలో ఆ క్రీస్తు యొక్క కీర్తిని మనం చెప్పాలి అంటే ఏంటి? ఆయనలో ఉన్న గొప్పతనం. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా అండి? యేసుక్రీస్తు వారు చూపించిన మాదిరి, సమాజానికి నేర్పించిన క్షమ, ప్రేమ, అవేనండి ఈరోజు ప్రపంచంలో ఆయన చాలా ఉన్నతంగా నిలబెట్టాయి. ఈరోజు క్రీస్తు యేసు వారిని అనేక మంది రాజ్యాధినేతలు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ ఆయన ఆదర్శమూర్తిగా తీసుకోవడానికి గల ప్రధాన కారణం ఆయన నేర్పించిన మంచి. ఆయన నేర్పించిన మంచి.
ఈరోజు మనమంతా దేవుని యందు ప్రేమ కలిగిన వాళ్ళుగా, భయభక్తులు కలిగిన వాళ్ళుగా ఉన్నాం. మనందరికీ దైవభక్తి ఉంది. కానీ నిజముగా దైవభక్తి అంటే ఏమని చెప్పాడో తెలుసా బైబిల్లో? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమని చెప్పాడో తెలుసా? మీరు ఎవరైనా నన్ను ప్రేమిస్తున్నారా? మీరు ఒకవేళ ఎవరైనా నన్ను ప్రేమిస్తే ముందు ఎవరిని ప్రేమించాలి అని దేవుడు యేసుప్రభు చెప్పాడు తెలుసా అండి? నీ పొరుగునున్న సహోదరుణ్ణి ప్రేమించు. మీ ఎదుట ఎవరున్నారు? నీ పొరుగువాడు. పొరుగువాడు అంటే ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. పొరుగువాడు అంటే ఎవరు అనుకుంటున్నారు? పొరుగువాడు అంటే క్రైస్తవుడే నీ పొరుగువాడా? కాదు కదా. క్రైస్తవుడు ఒక్కడే పొరుగువాడు కాడు కదండి. నువ్వు నన్ను ప్రేమించాలి అంటే, నువ్వు నన్ను ప్రేమించాలి అంటే ముందు ఎవరిని ప్రేమించాలో తెలుసా? ఎవరిని ప్రేమించమని బైబిల్లో చెబుతున్నాడు? యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనను నేను దేవునిని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ఒకవేళ ద్వేషిస్తే అతడు ఏమవుతాడటండి? అబద్ధికుడు. ఏమండి? తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమించలేనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు అంటున్నాడు. చూడండి, దేవుని ఒకవేళ ఎవరైనా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటే తన సహోదరుని కూడా ప్రేమించవలెను. ఏమండి? ఏం చేయలేటండి? దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించును. అంటే సమాజంలో యేసుక్రీస్తు వారు మనకి ఏమి నేర్పించారు అంటే ప్రేమ, లవ్. భక్తుడుగా నువ్వు నన్ను ప్రేమించటం కాదు, ఎవరిని ప్రేమించాలి ముందు మీరు? తన సహోదరుడు, నీ పొరుగువాడిని ప్రేమించు. నీ పొరుగువాడు. అందుకే యేసు ప్రభు చెప్పిన అద్భుతమైన సూక్తులలో, మాటలలో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు. అంటే బైబిల్ ఎంత మంచిని సమాజానికి నేర్పించింది. యేసు ప్రభు ఏమి నేర్పించాడు? విద్వేషాన్న, మనుష్యుల మధ్య వైషమ్యాన్న, మతతత్వాన్న, పక్షపాతాన్న, వీరు గొప్ప వీరు తక్కువ అనే తత్వాన్న, కులతత్వాన్న? లేదండి. యేసుక్రీస్తు వారి సమాజానికి నేర్పించిన మాటలలో ఏ తత్వాలు కనబడవు. కులతత్వం, మతతత్వం, ప్రాంతీయ తత్వం లేవు. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే, నన్ను ప్రేమించటం కాదు, ముందు ఎవరిని ప్రేమించాలి? నీ పొరుగుడు, నీ పక్కోడు, వాడిని ప్రేమించు. అందుకు యేసుక్రీస్తు వారు ఒక చక్కటి ఉపమానాన్ని చెప్పాడు ఆయన క్రొత్త నిబంధనలు. ఏంటో తెలుసా అండి? ఒక మంచి సమరయుని గురించిన ఉపమానాన్ని చెప్పాడు. మంచి సమరయుడు రోడ్డు వెంట వెళ్తున్నాడు. దొంగలు వచ్చారు, అతను దోచుకున్నారు, కొట్టారు అతన్ని, అతని దగ్గర ఉన్నదంతా తీసుకున్నారు, రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు. కొన ప్రాణంతో పాపం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అలాంటప్పుడు ఆ మార్గంలో మొదట ఒక యాజకుడు వచ్చాడు. వీడు అంటరానివాడు, వీడితో మనకు పని లేదు, పట్టించుకోకూడదని వెళ్ళిపోయాడు. రెండవసారి లేవీడు ఒకడు వచ్చాడు. వాడు కూడా చూశాడు, మనకెందుకులే అని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఒక సమరయుడు, ఆ రోజు సమరయులు అంటే అంటరాని వాళ్ళు. సమరయుడు అంటే తక్కువ వాళ్ళు, అంటరాని వాళ్ళుగా ఆ రోజు సమాజం చూసేది. అలాంటి సమరయుడు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె, ద్రాక్షారసాన్ని పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలివాని ఇంటికి తీసుకుని వెళ్ళి అతని పరామర్శించాడు. ఎందుకు చెప్పాడు తెలుసు యేసుప్రభు వారి ఉపమానం? ఎవరు నీ పొరుగువాడు? ఎవరిని నువ్వు ప్రేమించాలి? వీడు నా రక్త సంబంధ, వీడు నా కులపువాడా, వీడు నా ప్రాంతపువాడా? ఈరోజు చూడండి, మన దేశంలో ఇవన్నీ విపరీతంగా ఉన్నాయండి. ప్రజల మధ్య ఒకరికి సాయం చేయాలి,
వీడు నా ప్రాంతముడా, వీడు నా భాష తెలిసినవాడా? పక్షపాతం మనుషులకి. కానీ యేసుక్రీస్తు వారు తన బోధనలలో ఈ సమాజానికి నేర్పించారు. ఏమనో తెలుసా? నాయనా, నీ పొరుగువాడు ఎవరైనా కావచ్చు, వాడు హిందువా, ముస్లిమా, బౌద్ధుడా, జైనుడా అన్నది కాదు. నీ పొరుగువాడు ఎవడైనా ఆపదలో ఉంటే అతనికి సహాయపడు, ఆదుకో, ఆదరించు. అప్పుడు ఎవరిని ప్రేమించినట్లట? నన్ను ప్రేమించిన వాడు అవుతావు. కానీ ఈరోజు మనుషులు భక్తులుగా దేవునికి చేస్తారు సేవలు, పూజలు, పరిచర్యలు, త్యాగాలు. మంచిది, చెయ్యండి. మరి పొరుగువాడు, ప్రక్కనున్న పొరుగువాడితో ద్వేషం, దేవునితో మాత్రం క్షేమం. ఏమండి? వీడి మీదేమో పక్షపాతం, దేవుని మీద చూపించేదేం మాత్రం ప్రేమ. మరి వీడి భక్తి సరి అయినదేనా? అటువంటి భక్తిని దేవుడు అంగీకరిస్తాడు అనుకుంటున్నారా? లేదండి, లేదు. మొదట నువ్వు నీ సహోదరుని ప్రేమించు. నీ సహోదరుడు నీ పొరుగువాడు. ఏమండి, యేసు చెప్పని ధర్మం ప్రపంచమంతటికి సమంజసంగా ఉందా లేదా? ఎంత మంచి అండి ఆయన చెప్పింది. నీ వాళ్ళని నువ్వు ప్రేమించు అనే పక్షపాతాన్ని యేసుక్రీస్తు నేర్పించలేదు. నీ పొరుగువాడు ఎవడైనా సరే, మంచి సమరయుడు ఎలాగైతే ఉన్నాడు, మంచి సమరయుడు అని ఎందుకన్నారు? సమరయుడేవాడు, ఏమండి? కానీ వాడిని మంచి సమరయుడు అని ఎందుకన్నారు? పొరుగువాడు ఆపదలో ఉంటే ఆదుకున్నాడు గనుక. వాడు నన్ను ప్రేమించిన వాడు, వాడు నన్ను పూజించేవాడు, వాడికండి నేనంటే భక్తి అని దేవుడు ఒప్పుకుంటున్నాడు. అంతే కదా? ఇందాక మనం చదువుకున్న మాట యోహాను పత్రికలో, నీ కళ్ళ ముందర నీ సహోదరుని ప్రేమించలేని నీవు కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పుకోవటం అబద్ధం అన్నాడు. మరి ఇంత మంచిని నేర్పించాడే యేసుక్రీస్తు వారు. ఈరోజు ఆ యేసు పేరెత్తితే ఎవరినైనా దూషిస్తారు. ఒక లేడీ క్రికెటర్ నోటంబడ పేరు వచ్చినందుకే ఎంతగా ఆమెను దూషించారు. అంటే పేరు చెప్పకూడదా? ఆయన ఏమైనా చెడ్డోడా? సమాజానికి ఏమైనా పక్షపాతాన్ని నేర్పించాడా? శత్రువును కూడా ప్రేమించమన్నాడే. చెప్పటమే కాదు, తన జీవితంలో చేసి చూపించాడు. ఏమని? సిలువ వేసి ఆయన ఇబ్బంది పెట్టి ప్రాణం తీస్తున్న సమయంలో కూడా హేళన చేస్తుంటే వాళ్ళని చూచి ఆయన ఏమన్నాడు? తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు నాయన, వీళ్ళకి క్షమించవా ప్లీజ్. ఏమండి? తనకు హాని చేయాలనుకున్న వాళ్ళను సైతం క్షమించాలి అని నేర్పించాడే మనకి. మరి మనం ఏంటండి, ఎవరో మనకి హాని చెయ్యకపోయినా ముక్కు ముఖం తెలియని వాడు కూడా ఎదుటివాడిని ఏదో చెడ్డగా మాట్లాడాలి. ప్రతివాడిని ట్రోల్ చేయాలి, ప్రతివాడిని గురించి చెడ్డగా పోస్ట్ పెట్టాలి, లేదా చెడ్డగా కామెంట్ రాయాలి. ఇదేనా రియల్ క్రిస్టియానిటీ? ఇది నిజమైన క్రైస్తవ్యం అంటారా? ఈరోజు బైబిల్ నుంచి క్రైస్తవులుగా మనం ఏమి నేర్చుకుంటున్నాం అంటే పూర్తిగా క్రైస్తవం యొక్క విలువలను చంపేస్తున్నాం మనం. ఒకవేళ శత్రువైన ప్రేమించరా అంటే, నేను నీ పొరుగునే కదా, నేను నీ శత్రువా? నువ్వు నా శత్రువా? కాదు కదా. క్రైస్తవులుగా మనమంతా ఒక దేవుని పిల్లలము అనుకుంటున్నప్పుడు మనలో మనకి శత్రుత్వాలేంటి, మనలో మనకి గొడవలేంటి, మనలో మనకి దూషణకరమైన మాటలేంటి? చివరికి ఎంతగా దిగజారిపోయారంటే క్రైస్తవులే ఏమండి బూతులు మాట్లాడే స్థాయికి దిగజారిపోయారండి. అలా బూతులు మాట్లాడే వాళ్ళు కూడా క్రైస్తవులైన వాళ్ళు ఉన్నారని మీకు తెలుసా? ఒకసారి సోషల్ మీడియాకి వెళ్ళి చూడండి, దేనికోసమైనా కిందన పెట్టే కామెంట్లు, వాడు నచ్చని వాడు అనుకో, వాడు ఎంత అసభ్యకరంగా మాట్లాడతాడంటే, ఏమండి ఆ పైన ఉన్నవాడు నచ్చలేదు, ఆ వీడియోలో ఉన్నవాడు ఎవడైనా కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడే కావచ్చు, నచ్చలేదు అనుకోండి. అంటే ఎంత దిగజారి మాట్లాడుతారు అంటే, ఇప్పుడు వీడు క్రిస్టియనా చెప్పండి, వాడు ఏ సంఘానికి చెందనివ్వండి, వాడు యేసు ప్రభువుని నమ్మి బాప్తిసం తీసుకునివ్వండి, నో, హీఈస్ నాట్ ఎ క్రిస్టియన్. వ్యక్తిగతంగా నేను చెప్తానండి, నేను ఎవరిని గూర్చి నేను ఏ కామెంట్ ఎప్పుడూ వ్యక్తిగతంగా నేను పెట్టలేదండి. దేవుని ఎదురు చెప్తున్నాను, మీరు కూడా ఎప్పుడు పెట్టకండి. ఎందుకంటే మనం మంచిని నేర్చుకుని మంచిని నేర్పించాల్సిన వాళ్ళం మనం, లేదంటే దేవుడు స్వీకరించడు. మనం క్రైస్తవులుగా ఈ సమాజానికి క్రీస్తు ప్రేమను నేర్పించాల్సిన వాళ్ళంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన చాలా ఉన్నతుడు.
ఒక మంచి సమరయుని గురించి చెప్పాడు అంటే ఆయన మాట ఈరోజు ఈ దేశ చట్టం అంగీకరించిందంటే మీరు నమ్మగలరా? ఆయన నేర్పించిన ప్రేమ తత్వాన్ని ఒక చట్టంగా చేసిందండి ఇండియన్ గవర్నమెంట్. ఏంటో తెలుసండి అది? గుడ్ సమారిటన్ లా. మీరు చాలా మందికి తెలియకపోవచ్చు, చాలా లాస్ ఉన్నాయి మనకి. ఇండియన్ గవర్నమెంట్ చేసిన చట్టాలలో ఒక చట్టం ఉందండి. ఏంటి చూస్తారు మీరు? నిజమో కాదు మీరు నమ్మరేమో కదా. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్లో మీరు గూగుల్ చేయండి, అందులో మీకు కనబడుతుంది. ఏం కనబడుతుంది? గుడ్ సమారిటన్ లా. ఏమండి? వాట్ ఈజ్ గుడ్ సమారిటన్ లా? ఇక్కడ కనబడుతుంది చూసారండి. ఒక పరుషుడు ఒక వ్యక్తి ఎప్పుడైనా ఆపదలో ఉంటే, మొట్టమొదటిసారి ఒక యాక్సిడెంట్ జరిగింది లేదా ఒక ఇబ్బంది ఎదుర్కొన్నాడు, వెంటనే స్పందించి అతను ఆసుపత్రికి తీసుకువెళ్ళటము, అతనికి వైద్యం అందించడం, అతని ప్రాణాన్ని కాపాడటం చేస్తే ఆ చట్ట ప్రకారంగా అతనికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక రివార్డు ప్రకటిస్తుంది. అదే గుడ్ సమారిటన్ లా. అంటే ఈ రోజుకి ఈ దేశంలో ఈ చట్టం అమలులో ఉంది అంటే తీయలేదండి, ఎప్పటికీ ఉంది ఈ దేశంలో. ఆ చట్టం పేరేంటి? గుడ్ సమారిటన్ లా. భారతదేశ మనకి సింహాలు కనబడుతున్నాయి, మనకి రాజముద్ర, అఫీషియల్ వెబ్సైట్ అది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యేసుక్రీస్తు యొక్క బోధనలను చట్టాలుగా మలుచుకుందా? దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ క్రైస్ట్. ఈరోజు ఎందరో ఈ దేశంలోని పాపం యేసుక్రీస్తు గొప్పతనాన్ని ఎరిగిన హైందవ సోదరులు, ఏంటయ్యా మీ యేసు గొప్పతనం, ఏంటయ్యా మీ ప్రభువులోను గొప్పతనం అని దూషణకరంగా మాట్లాడే వాళ్ళు, నీవు ఒకవేళ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మునిగిపోతే వెంటనే ఎవరైతే స్పందిస్తారో ఆ చట్టానికి పెట్టిన పేరు బైబిలులో రాయబడిన ఒక మంచి సమరయుడు పేరు. ఇప్పుడు చెప్పండి, అది మతమా? అది మతమా? ఒక సహోదరుడు ఆపదలో ఉంటే అతను ఆదుకోవడానికి నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి చేసేది మతమా? కాదండి. కానీ దాన్ని చాలామంది తప్పుగా చిత్రీకరిస్తున్నారు. వీళ్ళ మతంలో కలుపుకోవడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారని. ఇప్పుడు ప్రభుత్వం ఈ చట్టం చేసింది అంటే ఏమండి మత మార్పిడికి పూనుకుందనా? కాదు, అపార్థం చేసుకోకండి సోదరులారా. ఒక మంచిని ఎవరైనా చెప్పొచ్చు, ఒక మంచిని ఎవరైనా అమలు చెయ్యొచ్చు. దానికి మతం అనే పేరు ఎందుకు మనం పెట్టాలి? సహోదరుడు అవసరతలు ఉంటే అతను ఆదుకోవడానికి మనం పరిగెత్తుకుంటూ వెళితే మతం అది కాదండి. ఆకలితో ఉన్నోడికి అన్నం పెడితే మతం కాదది. బట్టలు లేనివాడికి బట్టలు ఇస్తే మతం కాదది. ఈరోజు ఈ దేశంలో క్రైస్తవ్యం పెట్టిన అనేక ఓల్డేజ్ హోములు కావచ్చు, అనాథ శరణాలయాలు కావచ్చు, ఏమండి ఎన్నో సామాజిక సంఘ సేవా కార్యక్రమాలు ఈరోజు క్రైస్తవులుగా చేస్తున్నారు అంటే వాళ్ళు క్రీస్తు ద్వారా నేర్చుకున్న మంచి బోధనలవి. అవునంటారా కాదంటారు? అవును, క్రీస్తు ద్వారా నేర్చుకున్న బోధనలే ఈరోజు సంఘానికి మనం చేసే సేవ. కానీ దానికి వీళ్ళు మతోన్మాదులు కావచ్చు, పడని వాళ్ళు కావచ్చు, వీళ్ళు మతంలో కలుపుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారండి. నో, యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, ఎవరిని నేను పరలోకానికి తీసుకుని వెళతాను అంటే ముగింపులో చెప్తున్నాడు, రెండవ రాకడలో ఆయన వచ్చి భూమి మీద ఉన్న వాళ్ళని, చనిపోయిన వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చి వాళ్ళ నుంచి గొర్రెలని, వాళ్ళ నుంచి మేకలను సెపరేట్ చేసి తన కుడివైపు గొర్రెలను పట్టుకొని చూచి వాళ్ళని చూచి ఏమంటున్నాడు? బైబిల్లో రాయబడి చూడండి, మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, పరలోకమందున్న నా తండ్రి నన్ను పంపాడే, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాడు. బ్లెస్డ్ పీపుల్, మీరంతా కూడా ఆశీర్వదింపబడిన వాళ్ళు అంటున్నాడు. చూడండి, ఆయన నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు ఒక లోకం సిద్ధపరచబడింది, హెవెన్, పరలోకం, ఆ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అని చెబుతాడట. ఎవరితో చెబుతాడు? తన కుడివైపున ఉన్న వారిని చూచి. కుడివైపున ఎవరున్నారు? అక్కడ గొర్రెలుగా పోలుస్తున్నాడు. ఎందుకంటే మంచి స్వభావం, నీతిమంతులను చూచి. ఇంతకీ ఎందుకు వాళ్ళకి పరలోకాన్ని ఇస్తానంటున్నాడు? కింద చెప్తాడు చూడు, ఎందుకు మీకు పరలోకాన్ని నేను ఇవ్వాలి అనుకుంటున్నానంటే 35వ వచనంలో చెబుతున్నాడు,
నేను ఆకలితో ఉన్నాను, మీరు నాకు అన్నం పెట్టారయ్యా. నేను దాహంతో ఉన్నానయ్యా, నాకు నీళ్లు ఇచ్చారయ్యా. మీరు నేను పరాయి ఊరి నుంచి వచ్చానయ్యా, నన్ను మీ ఇంట్లో చేర్చుకున్నారయ్యా. నేను బట్టలు లేకుండా ఉన్నాను దిగంబరినిగా, నాకు మీరు బట్టలు ఇచ్చారయ్యా. నేను రోగంతో మంచం మీద ఉన్నాను ఆసుపత్రిలో, నన్ను మీరు పరామర్శించడానికి వచ్చారయ్యా. నా మీద తప్పుడు వాదాలు పెట్టి నన్ను జైల్లో ఖైదులో పెడితే నన్ను పరామర్శించడానికి వచ్చారయ్యా మీరు. అందుకు నీతిమంతులు అంటున్నారట, ఏ ప్రభువా, ఎప్పుడయ్యా నువ్వు ఆకలి, దప్పిక, బట్టలు, భోజనం ఇవన్నీ చేశామని అడిగితే 40వ వచనంలో యేసుప్రభు రాజు ఏమంటున్నాడు చూడండి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు, మనమంతా ఎవరు? క్రీస్తుకు సోదరులు మనం. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి. నిశ్చయం, కన్ఫర్మ్ గా చెప్తున్నాను అంటున్నాడు చూడండి. అంటే భవిష్యత్తులో రెండవ రాకడలో సంఘాన్ని తండ్రికి చెప్పక ముందు ఎవరిని పరలోకానికి చేర్చబోతున్నాడో చెప్పేశాడు ముందే మనతోని. రాజు చెప్పాడు. మన రాజు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎవరికి నేను పరలోకాన్ని ఇస్తానంటే, ఇదిగో పైన ఎవరైతే ఇవన్నీ చేశారో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు చెయ్యండి, నాకు చేయనవసరం లేదు. మీరు నాకు పెద్ద పెద్ద ఆలయాలు కట్టవలసిన పని లేదు, మీరు నాకు పెద్దగా మీరు ఇవ్వవలసిన పని లేదు. మీరు నాకు ఏం చేయాలనుకున్న ముందు ఎవరికి చేయమన్నాడండి? నీ సహోదరులకు చేయి, నీ పొరుగువాడికి చేయి, అప్పుడు మీకు పరలోకం. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, ఈ లోకం పుట్టక మునుపు తండ్రి ఏదైతే రాజ్యాన్ని సిద్ధపరిచాడో ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని వారితో చెబుతానంటున్నాడు. ఎవరికి చెబుతాడు? ఎవరైతే ఆకలితో ఉన్న వాళ్ళకి, దప్పికతో ఉన్న వాళ్ళకి, బట్టలు లేని వాళ్ళకి, పొరుగు వాళ్ళకి సాయం చేస్తారో అదండి. మరి ఈరోజు మనం ఏం చేస్తానని చెప్పండి? పొరుగు వారి పట్ల మనం ఎలా ఉన్నాం చెప్పండి? క్రైస్తవ్యం అంటే పరలోకానికి వెళ్ళడానికి నువ్వు గుడిలో కూర్చొని భక్తిని ప్రదర్శించడం కాదు. బాగా వినండి క్రైస్తవులారా, మనం పరలోకానికి వెళ్ళాలి అంటే భూమి మీద ఏం చేయాలి? దేవుడా 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 అని గుడిలో కూర్చొని స్మరిస్తే సరిపోతుందా? మీరు చెయ్యవలసిన సత్కార్యములు, మంచి పనులు. ఏంటా మంచి పనులు? ఈ సమాజంలో ఎందరో నీ పొరుగు వాళ్ళు ఉన్నారే, ఆ పొరుగు వారికి నా ప్రేమను మీరు చూపించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు ఎంతమందికి అన్నం పెట్టాడు, ఎంతమంది రోగులకు స్వస్థపరిచాడు, ఏమండి, ఎంతమందిని చేరదీశాడు తన దగ్గరకు, ఎంతమంది పాపులను క్షమించాడు. ఇవన్నీ ఆయన చేసిన పనులు. మరి ఆయన అనుసరించే క్రైస్తవులుగా ఈరోజు క్రైస్తవ సమాజం, ఈ దేశంలో ఉన్న క్రైస్తవులైన మనం ఏం చేయగలుగుతున్నాం పొరుగు వారికి? అలా చేసిన వాళ్ళేనండి పరలోకానికి వెళతారు. మర్చిపోకండి. నా తండ్రి చేత ఎవరు ఆశీర్వదింపబడిన వారు అన్నారు? మిక్కిలి అల్పులని నా సహోదరులు ఒక్కడికి మీరు చెయ్యండి. ఒక్కనికి అంటే మీకు పరలోకంలో ప్రతిఫలం రావాలి అంటే ఆయన పేరట వచ్చేవాళ్ళు కానీ, ఆయన పొరుగు వాళ్ళుగా ఉన్న సహోదరులకు కానీ అన్నం పెట్టారా? ఏమండి, చిన్న సంఘం అండి, చిన్న రేకులతో ఉంది చూడండి రోడ్డుకి అవతల. మరి ఆ సంఘం మీ అందరికీ భోజనం పెట్టారంటే ఎంత ఖర్చు ఉంటుందండి వాళ్ళకి? ఎంత ఖర్చు! కానీ ఎందుకు పెట్టారు భోజనం వచ్చిన వాళ్ళందరికీ? మీరు పొరుగు వాళ్ళు కదా, మీకు అన్నం పెట్టాలి కదా. తన పేరట వచ్చిన వానికి గిన్నెడి చన్నీళ్ళు ఇస్తేనే ఏం పోగొట్టుకోరట? ప్రతిఫలం ఉంటుందట మీకు. చన్నీళ్ళు, గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం అటండి. మరి భోజనం పెడితే ఇంకెంత ప్రతిఫలం? అలా మీరు దైవ కార్యాలు చేసేటప్పుడు మీ పొరుగు వారికి మీరు ఏం చేయగలుగుతున్నారు? మనం ఇలాంటి వాటికి ఖర్చు పెట్టడానికి మన చేతులు రావండి. మన ఇంట్లో అమ్మాయి పెళ్ళి అనుకోండి, ఏమండి, అప్పు చేసైనా ఏమంటే మా అమ్మాయి పెళ్ళి గొప్పగా జరగాలండి అని వచ్చిన వాళ్ళందరూ ఎవరు? ఏమండి, తినడానికి వచ్చిన వాళ్ళంతా నీ బంధువులు, నీ రక్త సంబంధులు. ఏమండి, నీ వాళ్ళకు నువ్వు పెట్టుకుంటావు. పక్షపాతం. నీ శుభకార్యం కోసం నువ్వు ఖర్చు పెడతావు. తప్పని నేను అనటం లేదు.
నీ శుభకార్యాలు, నీ గృహాల్లో శుభకార్యాలకి ఇంతమందికి నువ్వు మంచి భోజనం పెట్టి ఇన్ని వెరైటీలు, ఇన్ని ఐటమ్స్ ఇంత చక్కగా ఘనంగా చేయగలుగుతున్నప్పుడు దేవుని పేరట ఎందుకు మనం చేయలేకపోతున్నాం? చేయగలుగుతున్నాం? చేయాలండి, చెయ్యాలి. ఈరోజు నేను గర్వంగా ఒక మాట చెప్తున్నానండి, అతిశయంతో. ఏంటో తెలుసా అండి, ప్రతి సంవత్సరం మాకు అంతర్జాతీయ సదస్సు ఉంటుందండి, ఇంటర్నేషనల్ సెమినార్. మోదవలస విజయనగరం జిల్లాలో విశాఖపట్నానికి 30 కిలోమీటర్ల దూరంలో ఇంచుమించు 8 ఎకరాల వైశాల్యంలో కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం 8 రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వస్తారండి అక్కడికి. 5 రోజులు ఉంటారండి. అలా 5 రోజులు ఉండడానికి వచ్చిన వాళ్ళకి నిజంగా ఒక పిలుపుని ఇచ్చామండి. ఒక పిలుపుని, వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా భోజనాలు పెడదావర్రా అనేసరికి అందరూ దానం చేసి ఎంత వాగ్దానాలు చేశారో తెలుసా అండి? ఇంచుమించు 70 లక్షలకు పైన వాగ్దానం 2 నెలల వ్యవధిలో వాగ్దానం చేశారండి. 2 నెలలలో 70 లక్షల రూపాయలు. ఎందుకంటే ఇన్ని వేల మందికి ఎలాంటి భోజనం? ఏదో తెల్లన్నం సాంబార్ కాదు. మీకు ఒకళ్ళు సందేహంగా ఉంటే ఒకసారి మీరు కూడా ఒకరోజైనా వచ్చి చూడండి ఎలాంటి భోజనం పెడుతున్నాం. ఉదయాన్నే మంచి టిఫిన్, మధ్యాహ్నం ఒక మంచి కూర, ఒక మంచి రైస్, నాణ్యమైన బియ్యం. సర్వసాధారణంగా ఉచిత భోజనం అనేసరికి ఏదో పెట్టేద్దాంలేండి. నో, ఆయన పేరిట వచ్చు వాళ్ళకి మనం ఎంతో దానం చేయాలి. ఏమంటే నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్ట్ చర్చెస్, క్రీస్తు సంఘాలుగా మేము పిలుపునివ్వగానే మేమిస్తాం అని ముందుకొచ్చి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడదాం. ఎందుకు వాళ్ళు సిద్ధపడ్డారో తెలుసా? అది నేను చాలా అతిశయంతో చెబుతున్నానండి. వాళ్ళు ప్రేమ. అదొక్కటే కాదండి, ఎన్నో నిజంగా AITCC.org అనే ఒక వెబ్సైట్ ఉంటుంది చూడండి, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్.org. మీరు నమ్మరండి, ఈ క్రీస్తు సంఘము ద్వారా మేము ప్రపంచవ్యాప్తముగా ఎన్ని దాన కార్యక్రమాలు, ఎన్ని ధర్మ కార్యక్రమాలు, ఎంతమందికి అన్నదానం, ఎంతమందికి వస్త్రదానం, ఎంతమంది పేదలకు సహాయం, ఎంతమంది రోగులకు మందులు సాయం, ఇవన్నీ వీడియోలతో సహా పేపర్లో ప్రకటించినవన్నీ ఉంటాయండి. గొప్ప కోసం కాదు అది. దానిని చూచి అనేక మంది ప్రేరేపించబడాలి. ఏమంటే కేవలం మన సంఘాన్ని డబ్బులు ఎత్తుకొని మన సంఘానికి భోజనం పెట్టుకుంటే సరిపోదు కదండి. ఎందుకు అనాథ శరణాల దగ్గరికి వెళ్ళాలి? ఎందుకు ఓల్డేజ్ హోములకు వెళ్ళాలి? ఎందుకు వాళ్ళకి రేషన్ ఇవ్వాలి, కిరాణా ఇవ్వాలి, పేదలకు ఎందుకు సహాయపడాలి? లెక్కలేనండి. అంటే ఆ వెబ్సైట్లో నేను ఎంత ఓపెన్గా చెప్తున్నానంటే అది నిజాలు కనుక. ఏమండి, రక్తదాన కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్. ఏమండి, మీరు ఆ వెబ్సైట్ మీరు చూడండి ప్రియులారా. ఒక జిల్లా కాదండి, ఒక రాష్ట్రం కాదండి, ప్రపంచంలో అనేక దేశాలలో, ప్రపంచంలో అనేక రాష్ట్రాలలో సంఘముగా మేము చేస్తున్నది. మరి మీరు చెయ్యరా? క్రీస్తును అనుసరించి ఒక సంఘంగా, క్రైస్తవులుగా చెయ్యాలా వద్దా? పేదలైన వారికి చెయ్యాలా వద్దా? ఆ వెబ్సైట్ చూపించండి చాలా. ఆ వెబ్సైట్ తలక మీరైనా మీ గూగుల్లో కొట్టి చూడండి ఎన్ని దాన కార్యక్రమాలు. నిన్నగాక మన కాదండి, ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాలు. ఎప్పటికీ ఎందుకు చేయాలి? క్రీస్తు మనకు నేర్పించాడు గనుక, ఇలా చేస్తేనే మనం పరలోకానికి వెళతాం గనుక, ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం గనుక. మరి దీనికోసం మనం ఆలోచిస్తున్నామా? ఎంతమంది క్రైస్తవులు ఇటువంటి ధర్మ కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేయడానికి ఏ సంఘం ముందుకు రాగలుగుతుంది చెప్పండి? రావాలి. క్రీస్తు నేర్పించాడు, చెయ్యమని మనకు ఆదేశించాడు. వీటన్నిటినీ ప్రక్కను పెట్టి ఈరోజు మన మధ్య జరుగుతున్న అల్లకల్లోలం ఏంటి, మనమంతా సమాజానికి వెళ్ళి చెప్పవలసింది ఏంటి, దాన్ని అంతటినీ పక్కన పెట్టి మనలో మనకే శత్రుత్వాలు, మనలో మనకే గొడవలు జరుగుతుంటే ఇక క్రీస్తు ప్రేమ ఎక్కడ ఉన్నట్టు చెప్పండి? వద్దు సోదరులారా, ఒకరినొకరు క్షమించుకుందాం. ఒకవేళ మా వలన, మా మాటల వల్ల ఎవరినైనా ఇబ్బంది పరుచుంటే మరలా చెప్తున్నా పబ్లిక్గా, మమ్మల్ని క్షమించండి. మీలో ఎవ్వరూ మాకు శత్రువులు కారు, శత్రువులుగా మేము భావించము. భావిస్తే అసలు మేము క్రైస్తవులమే కాదండి, మేము కాదు, మీరు కాదు. ఎందుకంటే ఎవరైనా ఒకవేళ శత్రువులుగా మనం చూస్తే పరలోకానికి వెళతామా? ఒకరినొకరు ద్వేషించుకుంటే పరలోకానికి వెళతాం అనుకుంటున్నారా? ఎవరిని ద్వేషించినా మనకు పరలోకం రాదండి. 1 యోహాను పత్రికలో ఏమంటున్నాడు చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం
15వ వచనం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు ఎవరండి? నరహంతకులం మనం. ఇదేంటండి? ద్వేషిస్తే నరహంతకులు అవుతామండి? ఒక నరహంతకుడు అంటే ఈ సమాజం ఎలా చూస్తుందండి? చాలా చెడ్డగా చూస్తుంది. ఏడు మనుషులు చంపినోడండి, వీడు కిరాతకుడండి అని. కానీ బైబిల్ ఏమంటుందండి? నీ పొరుగురున్న వాడిని చూచి ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదు. కనుక మనకు నిత్య జీవం కావాలి అంటే ద్వేషించుకుందామా? 14వ వచనంలో ఏమంటున్నాడు? మనం సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటేసామటండి. మీరు జంప్ చేయాలనుకున్నారా? మరణములో నుంచి జీవములోనికి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఏం చేయాలి? ద్వేషించొద్దు ఎవరిని, ప్రేమిద్దాం. ప్రేమ లేనివాడు మరణమందే ఉన్నాడు. మరి సమాజానికి ప్రేమ కోసం చెప్పే మనం ప్రేమను చూపించకపోతే ఎలా? అదే కదా క్రీస్తు చూపించాడు, అదే కదా మనకు నేర్పించి వెళ్ళిపోయాడు ఆయన. ఏమండి, మనం ఎవరిని పోలి నడుచుకోవాలని బైబిల్ చెబుతుంది. ఎవరిని పోలి నడుచుకోవాలి? క్రీస్తుని పోలి. మనకు మాదిరి, అన్ని విషయంలో క్రీస్తే మనకు మాదిరి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి ప్రియులారా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. అంటే ఏ మాదిరి మనం తీసుకుంటున్నాం చెప్పండి? ఎటువంటి మాదిరిని మనం అవలంబిస్తున్నాం చెప్పండి? సంఘాలు ఎన్నైనా ఉండొచ్చండి, తప్పులేదు. సేవకులు ఎంతమంది అయినా ఉండొచ్చండి, తప్పులేదు. కానీ మనమంతా కలిసి సమిష్టిగా క్రీస్తు యొక్క రాజ్య సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. పౌలు గారు అదే అంటారు, అబ్బా ఈ సువార్తను ప్రకటించాల్సిన భారము అంటాడు, బాధ్యత అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. సువార్తను ప్రకటించవలసిన బాధ్యత నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు శ్రమ పడతారు చెప్పండి? ఎప్పుడు మీరు శ్రమలోనికి వెళ్ళిపోతారో, మరణంలోనికి వెళ్ళిపోతారో, జీవంలోని పడకుండా నరకంలోనికి ఎప్పుడు వెళ్ళిపోతారో తెలుసా? సువార్త ప్రకటించకపోతే. ఆ సువార్త ప్రకటించడానికి క్రీస్తు ప్రేమను మీ జీవితాల్లో పొరుగువానికి చూపించకపోతే. చూపించగలుగుతున్నాం మనం. కనుక మనలో ఉన్న లోపాలు, ద్వేషాలు వీటన్నిటినీ పక్కన పెట్టి ముందు ఈ సమాజాన్ని ఎలా కాపాడాలి, ఎలా ఈ సమాజాన్ని క్రీస్తు దగ్గరకు నడిపించాలి, ఎందుకు ఈ సమాజం క్రీస్తుని వెంబడించలేకపోతుంది, ఆయనలో ఏ తప్పు ఉంది, ఏ పాపం ఉంది అని చెప్పి ప్రశ్నించి క్రీస్తు యొద్దకు మనమైన మాటల చేత ఆకర్షించాలి. ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ప్రపంచంలో ప్రజలను ప్రభావితం చేసిన వాళ్ళే క్రీస్తును గొప్పవానిగా ఒప్పుకున్నారండి. మన దేశంలో ఒక స్వామి వివేకానందుడు, మీకు తెలుసు, ఆయన ఏమన్నాడు? మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. ఏమని? యేసుప్రభు కోసం ఏమని తెలుసా? అయ్యో, నేను యేసుప్రభు వారి కాలంలో పుట్టి ఉంటే నా గుండెలలో ప్రవహించే రక్తము ద్వారా ఆ పవిత్రమూర్తి పాదాలను కడిగేవాడని అన్నాడండి. ఏమిటి, ఒక స్వామి వివేకానందుడు, ఆయన క్రిస్టియన్ కాదండి, ఆయన క్రైస్తవుడు కాడు, ఆయన భారతీయుడు. సమాజానికి మంచి నేర్పించేవాడు. పరమహంస అనే గురువు దగ్గర శిష్యర్కం చేసిన వాడు ఆయన. ఆయన గదిలో యేసుక్రీస్తు వారి ఫోటో, ఆయన గురువు ఇంట్లో యేసుప్రభు వారి ఫోటో ఉండేదండి. ఎందుకు యేసును వాళ్ళు అవలంబిస్తున్నారు? ఆయన మాటలు గొప్పవి, ఆయన మాటల్లో పక్షపాతం లేదు. ఏమిటి, యేసుప్రభు పాదాలు, మనం ఎవరి పాదాలని నీళ్లతో కడుగుతాం కదండి, కానీ ఆయన దేంతో కడగాలనుకున్నాడట? గుండెల్లో నుంచి ప్రవహించే రక్తంతో కడుగుతాడా? అంటే యేసుప్రభు అంత గొప్పోడా? స్వామి వివేకానందుడికి అర్థమైందండి యేసు గొప్పతనం, కానీ మనకు అర్థం కాలేదండి.
ఈ దేశంలోని చాలా మందికి అర్థం కాలేదండి ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క గొప్పతనం. ఈ సమాజం గుర్తించక తప్పును ఆయన గురించి ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారండి. తప్పును ప్రచారం చేసేవాళ్ళు. సరే, నమ్మని వాళ్ళు మతోన్మాదులు తప్పును ప్రచారం చేసుకునేవ్వండి, కానీ ఆయన పక్షాన మీరు ప్రచారం చేయరా? మనం చెప్పొద్దు ఆయన మంచిని? మిమ్మల్ని ప్రకటించమని చెప్పాడు కదా, ప్రకటించమండవే ప్రచారం. అమ్మో మేము ప్రకటించడానికి భయం అండి, బయటికి వెళ్తే కొడుతున్నారండి, భయపడుతున్నారా? వద్దారా, భయపడకండి, మీరు భయపడకండి. ఒక మంచిని ఈ సమాజంలో చెప్పడానికి వెళితే వాళ్ళు కూడా ఏమడుగుతారు, మీకు పర్మిషన్ ఉందా, సువార్త చెప్పడానికి మీకు పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు. దాడి చేస్తున్నారు వాళ్ళని, బూతులు మాట్లాడుతున్నారు వాళ్ళని. ఎక్కడ కాదు, నా ఏవిలో చూశారు కదా, ఎక్కడ కాదు, ఎక్కడ నువ్వు చెప్పడానికి వీల్లేదు. ఒక స్వామి అనే ఒక వ్యక్తి, ఒక సేవకుడు హైదరాబాదులో ట్యాంక్ బండ మీద తెల్లవారుజాము బైబిల్ పంచుతున్నాడండి. ఏమండి, బైబిల్ పంచితే తప్ప? యేసు ప్రభువు చెప్పిన మాటలను ప్రేమతో పంచితే తప్ప? అంటే దాన్ని ఎలా చిత్రీకరించి, ఒక బైబిల్ అనగానే ఒక చెడ్డ పుస్తకము, తప్పుడు పుస్తకము, అందులో ఉన్న మంచిని ఈ సమాజం ఎరుగనప్పుడు, తెలుసుకోలేనప్పుడు అందులో ఉన్న మంచిని చెప్పాల్సింది ఎవరు? క్రైస్తవులని మీరు కాదా? మీ మీద లేదా బాధ్యత? మేమే చెప్పాలి ఎప్పుడును? మీరు ఆయన నమ్మలేదా? ఆయన గురించిన సువార్త ప్రకటించరా? ఆ భారం మీకు లేదా? ఈరోజు చాలా మంది చూడండి, తమ ఇళ్లలో ధర్మకార్యాలు, తమ ఇళ్లలో శుభకార్యాలు చేసుకోవడానికి లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి ఇష్టపడతారు, కానీ దేవుని కోసం ఒక సభ పెట్టడానికి ఇష్టపడరండి. దేవుని పేరట వచ్చిన వాళ్ళకి అంత అన్నం పెట్టడానికి ఇష్టపడరండి. దేవుని పేరట వచ్చే వాళ్ళకి ధర్మకార్యాలు చేయడానికి ఇష్టపడరండి. నిజమండి. అంటే ఈరోజు మనం ఏమి నేర్చుకున్నాం క్రీస్తు నుంచి? ఎందరో ఆయన నమ్మని వాళ్ళే ఆయన గురించి, క్రైస్తవులు కాని వారే ఆయన గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతున్నప్పుడు, ఆయన కీర్తిని చాటుతున్నప్పుడు, క్రైస్తవులుగా నమ్మిన మన మీద ఆ బాధ్యత లేదనుకుంటున్నారా? ఉందండి. మొట్టమొదటి బాధ్యత మన మీదే ఉంది. సువార్తను ప్రకటించవలసిన బాధ్యత, భారం మన మీద మోపబడింది అంటున్నాడు. చూడండి, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చెయ్యక తప్పదు. చేస్తున్నారా మరి? చెయ్యాలండి, చెయ్యాలి, చెయ్యాలి. ఆయన యొక్క రాజ్య సువార్తను ఈ సమాజానికి మనం ప్రకటించాలి. ఆయనలో ఉన్న మంచి ఏంటో, ఆయన తత్వం ఏంటో, ఆయన గుణం ఏంటో ఈ సమాజానికి మనం నేర్పించాలి. అందుకు మీరు ఎలాంటి ధర్మకార్యాలు చేయగలుగుతున్నారు చెప్పండి? ప్రతి సంఘం తరపున ఎందరో అనాథలైన వాళ్ళు ఉన్నారు, ఎందరో దిక్కులేని తల్లిదండ్రులైన వాళ్ళు వృద్ధాశ్రమాల్లో ఉన్నారు, ఎందరో రోగాలతో ఉన్నారు, ఎందరో హాస్పిటల్లో ఉన్నారు. ఏమండి, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, ఏమండి నిజంగా మా పిల్లలైన వారు ఎప్పుడైనా మా పుట్టినరోజులు వస్తే గర్భిణీ స్త్రీలకు పళ్ళు పంచుతారు, అనాథ శరణాలకు వెళ్ళి భోజనాలు పెడతారు, ఏమండి వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేస్తారు. మేము గొప్పవాళ్ళని చెప్పుకోవడానికి చెప్పట్లేదండి, మీరు కూడా అలా చెయ్యండి. అలా చేస్తేనే నా పేరిట అన్నం పెట్టారా? నాకు బట్టలు లేకుండా వచ్చారా? బట్టలు ఇచ్చారా మీరు నాకు? దిగంబరుగా ఉన్నాను నన్ను చూడడానికి వచ్చారా మీరు? పరదేశిగా ఉన్నాను నన్ను పరామర్శించారు? ఇవన్నీ యేసు ప్రభు అడుగుతాడు మిమ్మల్ని. తర్వాత అవును ప్రభు నేను చేశాను అని నువ్వు అంటే, చేసిన ధర్మకార్యాలు మీకు మీ సంఘాలకు ఉంటే, అప్పుడు మీకు ఎందులో ఎంట్రీ? పరలోకం. పరలోకానికి వెళ్ళే అవకాశం దేవుడు మీకు ఇస్తాను అంటున్నాడు. అటువంటి అర్హత మనం సాధించే వాళ్ళుగా ఉంటాం. ఎందుకు ఈ అర్హతను మీరు పొందకూడదు చెప్పండి? మీరు పొందడానికి ఇదిగో మిమ్మల్ని అందరినీ పిలిపించి మీకు భోజనాలు సిద్ధం చేసి, ఏమండి ఆ సంఘం వాళ్ళందరూ కూడా తమ దాచుకున్న ధనాన్ని తమ అవసరతల కొరకు కాకుండా, ఇదిగో ఇటువంటి మంచి మాటలు ఈ సమాజానికి ప్రకటిస్తే మీలో కూడా మార్పు వచ్చి క్రీస్తు యొక్క గొప్పతనాన్ని ఈ సమాజానికి సువార్త రూపంలోనో సభల రూపంలోనో ప్రకటించే వాళ్ళుగా ఉండాలన్నది వాళ్ళ కోరిక. అంతకన్నా ముఖ్యంగా దేవుని కోరిక. అంత గొప్ప దేవుని కోరికను ఈరోజు తీర్చడానికి ఎవరున్నారు చెప్పండి? దేవుడు సింహాసనం మీద కూర్చొని దేవదూతల గాన ప్రతిగానాలు చేస్తున్నప్పుడు ఆయన సంతోషంగా లేడండి. యెషయా ప్రవక్త చెబుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మా నిమిత్తము ఎవడు పోవును అంటున్నాడు. చూడండి, మా నిమిత్తం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చూడండి ప్రియులారా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవును?
ప్రభు సెలవీయగా వింటిని మా నిమిత్తము ఎవరలా వెళ్తారు? అప్పుడు అంతటా ప్రవక్త యెషయా ఎప్పుడైతే ఈ మాట విన్నాడో, ఏమండి, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపు అయ్యా మహాప్రభు, నన్ను పంపు, నేను వెళతాను. మీరు అనగలరా ఆ మాట? నన్ను పంపించండి, నేను వెళతానండి. ఈరోజు సమాజానికి కావలసిన వాళ్ళు దేవుని సేవను, దేవుని యొక్క ఉద్దేశాలను సమాజానికి చెప్పేవాళ్ళు కావాలి. అందుకే ఈరోజు మేము అనేక కళాశాలను స్థాపించి అనేక మందిని విద్యావంతులుగా ఎందుకు చేయాలి? బైబిల్ విద్యావంతులు, దేవుని సేవకులుగా ఎందుకు చేయాలని మేము తపన పడుతుంటాం తెలుసా అండి? వాళ్ళే కదా వెళ్ళి చెప్పేది, వాళ్ళే వెళ్ళి చెప్పగలరు. బైబిల్ యొక్క గొప్పతనాన్ని ఈ సమాజానికి చెప్పాలి అంటే ముందు వాళ్ళు బైబిల్లో అభ్యాసం కలిగిన వాళ్ళుగా ఉండాలి. మరి అలా మీరు ప్రకటించాలి అంటే నేర్చుకోవాలి కదా, నేర్చుకోవాలి, వెళ్ళాలి, ప్రకటించాలి. సర్వలోకానికి వెళ్ళండి అని చెప్పాడు కదా యేసుప్రభు. ముందు నా దగ్గరకు రండి అన్నాడు. సమస్త భారము మోసుకొని చున్న జనులారా నా ఎదుకు రండి. వచ్చారు. 3.5 సంవత్సరాలు వాళ్ళకి నేర్పించాడు. నేర్పించిన తర్వాత ఏమన్నాడు? వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, రండి, నేర్చుకోండి, వెళ్ళండి. మనల్ని పిలిచాడు యేసుక్రీస్తు. వచ్చాం, బైబిల్ నేర్చుకుంటున్నాం. వెళ్ళొద్దా అంటే వెళ్ళొద్దా అంటే ఆదివారం గుడికి ఒకటి వెళ్ళిపోతే సరిపోతా? వెళ్ళండి, గుళ్ళకు వెళ్ళండి. మరి మిగిలిన రోజులు దేవుని పనుల కోసం, సేవ కోసం మనం వెళ్ళకపోతే మన భక్తి దేవుని ఎదుట పూర్ణమైనది కాదు, సరి అయినది కాదు. ఎందుకంటే గుడులలో మనం కూర్చొని ప్రభువా ప్రభువా అని పిలుచువాడు కాదు పరలోకానికి వెళ్ళేది. ఏమండి, ఎవరట, ఎవరు వెళతారు అని చెబుతున్నాడు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు. ఏంటి ఆ తండ్రి చిత్త ప్రకారం? ఆ తండ్రి చిత్తం ఏంటి? ఆ తండ్రి చిత్తం ఏంటి? ఆ తండ్రి చిత్తం ఏంటో మరి బైబిల్ సమాధానం కదా. ముందు ఇక్కడ ఏమంటున్నాడు? ఈ మాట ఏమంటున్నాడండి? మళ్ళా చదువుదాం మాట. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు, నోటుతో పిలిచి ప్రభువా 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 ప్రభువా, యేసు 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 యేసు, తండ్రి 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 అని పిలిచువాడు పరలోక రాజ్యంలోనికి రాడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు అన్నాడు కదా. పిలిచువాడు కాదు, చేయువాడే ప్రవేశించును అంటాడు. పరలోకంలో ప్రవేశించాలంటే చెయ్యాలా? ఏం చేయాలి? తండ్రి చిత్తం చేయాలి. ఇంతగా తండ్రి చిత్తం ఏంటి చూద్దామా? పేతురు గారు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరును మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవడును నశించవలనని ఇచ్చయింపక. తండ్రి మనసు ఏంటి చెప్పండి? ఒక్కడు కూడా చావకూడదు, ఒక్కడు కూడా నరకానికి వెళ్ళకూడదు, ఎవడును నశించకూడదు, ఒక్కడు కూడా. ఏమిటి యేసుప్రభు దేన్ని రక్షించడానికి వచ్చాడు? నశించిన దానిని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చారన్న మాట వాస్తవం. రక్షణ కావాలి ఈ లోకానికి, రక్షణ. ఏమండి, మనం రక్షించడానికి వెళుతుంటే వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. మత ప్రాప్తి కోసం, వ్యాప్తి కోసం వెళతాం అనుకుంటున్నారు. లేదు, నిజాలను చెప్పి రక్షణను ప్రకటించడానికి మనం వెళుతున్నాం. కనుక ఇష్టమున్నా లేకపోయినా ఈరోజు భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కు, అధికారాన్ని బట్టి ప్రచారం చేయండి, తప్పులేదు. ఇందులో ఎవ్వరు ఏ అధికారి అడ్డడానికి లేదు. మరలా చెప్తున్నాను, భారత రాజ్యాంగంలో ఉన్న మనకి హక్కులు, ప్రాథమిక హక్కులు. ఏంటి హక్కులు? వాక్ స్వాతంత్రం ఉంది మనకి, అలాగే మత స్వేచ్ఛ ఉంది. మత స్వాతంత్రం అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, అంటే మీరు నమ్మిన ధర్మాన్ని మీరు ఈ సమాజంలో
ప్రకటించండి, ప్రచారం చేసుకోండి. ప్రచారము అనే పదం ఉందండి. ప్రచారం, ప్రకటించడం అంటే ప్రచారమే కదండి. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కలెక్టర్ కూడా అడ్డడానికి లేదు, సీఎం పిఎం కూడా అడ్డడానికి లేదు. నేను నమ్మిన ధర్మాన్ని ఈ దేశంలో ప్రకటించే హక్కు నాకు వచ్చింది, ఇచ్చింది. అది మీరు చూస్తున్నారు. మరి అలాంటప్పుడు రాజ్యాంగం మీకు హక్కు ఇచ్చింది, దేవుడు మిమ్మల్ని వెళ్ళమని చెప్పాడు, అలా వెళితేనే మీరు పరలోకానికి వెళతారు అని చెప్పాడు, వస్తారని చెప్పాడు. మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఏం ప్రకటిస్తున్నారు చెప్పండి? తండ్రి చిత్తం మనం ప్రభువా ప్రభు అని పిలవటం కాదట. ఈ సమాజంలోనికి వెళ్ళి యేసుక్రీస్తు వారి యొక్క రాజ్య సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత సర్వ సంఘాల మీద ఉందండి, అందరి క్రైస్తవుల మీద ఉందండి. మన మొదటి కర్తవ్యం ప్రకటన. మన మొదటి ప్రకటన ఏంటి? సువార్త ప్రకటన. మొదటి క్రైస్తవుని బాధ్యత క్రీస్తు రాజ్య సువార్త ప్రకటన. అలా ప్రకటిస్తే మీ పాదాలు ఏమన్నాడు తెలుసండి? మీ పాదాలు బంగారు పాదములు, సుందరములు. సుందరములు అన్నాడు. సుందరాలంటే మన పిల్లల పాదాలు ఎలాగైతే మనం ముద్దు పెట్టుకుని బంగారు పాదాలు అంటామో, పరలోకపు తండ్రి ఆయన కుమారుని గూర్చిన మంచిని ఈ సమాజానికి ప్రకటిస్తే అది ఏమంటున్నాడు? అలాంటి వాళ్ళ పాదములు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం చూడండి ప్రియులారా. రోమాపత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. ఉత్తమమైనవి, మంచి ఏమండి? ఒక గుడ్ సమారిటన్ లా. సమాజానికి మంచిని నేర్పించి, శత్రువును క్షమించి, శత్రువును ప్రేమించి, పొరుగు వారిని ఆదుకొని, పొరుగువాడు ఆపదలో ఉంటే సహాయం చేసే ఈ మంచి ప్రక్రియ క్రైస్తవ్యంలో ఉంది కనుక దీన్ని ప్రకటించండి. సువార్తను ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి అంటున్నాడు చూడండి. మరి ఇప్పుడు మీ పాదాలు సుందరాలుగా మారాలని మీకు లేదా? ఏమండి? ప్రతి క్రైస్తవుడు పాదాలు సుందరంగా మారాలి అంటే ఈ రాజ్య సువార్తను చేతపట్టి సర్వలోకానికి వెళ్ళి క్రీస్తు ప్రకటించిన, నేర్పించిన ధర్మాన్ని మీరు చెప్పాలి. అలా చెప్పకపోబట్టారండి చాలా మంది అపార్థం చేసుకున్నారు యేసు యొక్క విలువలు ఏంటో. ఎందుకని మన వాళ్ళు ఎంతసేపు ఏమి నేర్పిస్తున్నారు? బయటికి వెళ్ళి వాళ్ళని గురించి నిన్న చెప్పాను నేను, వాళ్ళను దూషించటం, వాళ్ళని తిట్టటం, వాళ్ళ మతాలను కించపరచటం తప్పు. వద్దు, అది మనం చెయ్యొద్దు, చెయ్యకూడదు. ఈవెన్ భారత రాజ్యాంగం కూడా నీ మతాన్ని, నీ విశ్వాసాలను నువ్వు ప్రకటించు, ఇతర మతాలను నువ్వు కించపరచకూడదు అని చెప్పింది. కానీ ఈరోజు అదే పనిగా పనిగట్టుకొని ఎదుటి వాళ్ళని దూషించి వాళ్ళని అబద్ధికులుగా నిరూపించి మనమేదో గొప్పవాళ్ళుగా అనిపించుకోవటం, అంత కర్మ మనకు లేదండి. ఇంత విలువైన జ్ఞానాన్ని దేవుడు మన చేతిలో పెట్టినప్పుడు దాన్ని ప్రకటిద్దాం, మంచిని ప్రకటిద్దాం. ఆయన చెప్పిన మంచిని దేశమే చట్టంగా చేసుకుంది. ఈ దేశ నాయకులే ఆయన పొగుడుతున్నారు, కీర్తిస్తున్నారు. ఏమండి? అలా కీర్తించబట్టే ఏమండి ఎలాంటి వారు నిజంగా బైబిల్ 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 ఈరోజు ప్రపంచ చరిత్రను తిరగరాసిందండి. ఏంటి తిరగరాసింది? బైబిల్. ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా చదవబడే పుస్తకం, అత్యధికంగా ముద్రించబడిన పుస్తకం, అత్యధికమైన భాషలలోనికి తర్జుమా చేయబడిన పుస్తకం ఒకే ఒక్క పుస్తకం, దట్ ఈస్ ది బైబిల్. మీ చేతిలో ఉన్న పవిత్ర గ్రంథమైన బైబిల్. దేవుడు దాన్ని ఎందుకంత ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాడు తెలుసా? గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రపంచ ప్రజలే మెచ్చుకుని ఈ పుస్తకాన్ని మించిన పుస్తకం, ఈ పుస్తకాన్ని రికార్డులు దాటిన పుస్తకం ఈ ప్రపంచంలోనే లేదని ఒప్పేసుకున్నారు వాళ్ళు. గిన్నిస్ రికార్డు సాధించింది ఎవరు? ఏ పుస్తకం? బైబిల్. ఎందుకు దానికి, ఈ పరిశుద్ధ గ్రంథానికి ఎంత ఆదరణ వచ్చింది? అందులో అబద్ధాలు ఉన్నాయా? అందులో తప్పులు ఉన్నాయనా? అపార్థం చేసుకుంటున్నారు తప్పులని వాళ్ళు, అర్థం కాక నేరాలు అనుకుంటున్నారు. బైబిల్లో బూతులు ఉన్నాయి అంటున్నారు. ఏమండి? దేవుడు బూతులు చేయమని చెప్పాడా? బూతులు నేర్పించమని చెప్పాడా? బూతులు మాట్లాడమని చెప్పాడా? ఏమని ఉంది అందులో? వ్రాయబడిన సందర్భాలలోని భావాలు అర్థం కాక అపార్థం చేసి మతోన్మాదులైన వాళ్ళు చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలా తప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు మీరు చెప్పొద్దా?
దాని గొప్పతనం ఏంటో, దాని కీర్తి ఏంటో మీరు ప్రకటించొద్దా? ఈరోజు ఆ బైబిల్కి, ఆ గ్రంథానికి ఉన్న గొప్పతనం ఏమండి, నేను మాటలతో చెప్తే కాదు, ఒక్కసారి ఆ వాక్యమై ఉన్న యేసుక్రీస్తు, ఎవరి వాక్యం? 66 పుస్తకాల రూపంలో ఒక పుస్తకం అని అనుకుంటున్నారే, అది ఆది యందు వాక్యం. ఆ మాటలే ఆయన యేసు అనే ఒక మహాశక్తి స్వరూపుని యొక్క మాటలది వాక్యం. వాక్యమే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుగా భూమి మీదకి అవతరించింది. ఇప్పుడు వెళ్ళిపోయిన తరువాత, ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వాన కూర్చున్న తరువాత, ఆయన మాటలనే పుస్తక రూపంలో ముద్రించి మీ చేతుల్లో పెట్టాడు. ఆ మాటలను మీరు చదవాలి, ఆ మాటలను మీరు ప్రకటించాలి, ఆ మాటలలో ఉన్న మంచిని సమాజానికి నేర్పించాలి అని చెప్పాడు దేవుడు. పద్మభూషణ, పద్మవిభూషణ చాలా మందికి వచ్చాయి, పరమవీర చక్రాలు చాలా మందికి వచ్చాయి. అలాగే ప్రపంచంలోని గొప్ప గొప్ప రివార్డులు, అవార్డులు, ఏంటి ఆస్కార్ అవార్డులు చాలా మందికి వచ్చాయండి. చాలామంది పొందారు దానిని. కానీ ప్రపంచంలో ఏ ఒక్కరికి లేని ఒకే ఒక్క బిరుదు, యేసుక్రీస్తు వారికే దక్కిన ఒకే ఒక్క బిరుదు ఏంటో తెలుసా? శక పురుషుడు. ఇంకొకరు చూపించండి ప్రపంచంలో ఎవరికైనా ఉందేమో, యేసు కాకుండా ఈయనకి శక పురుషుడు ఉందని. ప్రపంచం శక పురుషుడుగా యేసును గుర్తించింది అంటే సత్యం ఉన్నోడానా, అబద్ధికుడానా? చెప్పండి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పాడు అంటే చెప్పిన దానిని తన జీవితంలో అమలు చేసి చూపించిన మహనీయుడు ఆయన. మహాత్ములకే మహనీయుడైన. చాలా మంది ఆయన పొగిడారు, శ్లాఘించారు. ప్రపంచ దేశాల్లో ఉన్నవాళ్ళు. భారతదేశానికి మాత్రమే చెందినవాడు కాడాయన. ఆయన రాజ్యానికి ప్రపంచమే ఎల్లల హద్దులు. ప్రపంచ సామ్రాజ్యాలు తలదించాయి ఆయన సామ్రాజ్యానికి. క్రీస్తు స్థాపించిన ఒక సామ్రాజ్యానికి ముందు బబులోను మహాసామ్రాజ్యం, ప్రపంచాన్ని పరిపాలించిన బబులోను సామ్రాజ్యం మట్టి కలిసిపోయింది, ఇప్పుడు లేదు. ఆ తర్వాత రెండవదిగా ప్రపంచ చరిత్రలో ఈ ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యం మెడో పెర్షియన్, మాదీయ గ్రీక్, మాదీయ పారసీకుల సామ్రాజ్యం మట్టి కలిసిపోయింది. ఆ సామ్రాజ్యం లేరు, రాజులు లేరు. ఆ తర్వాత గ్రీకు మహాసామ్రాజ్యం, అలెగ్జాండర్ ద గ్రేట్ లాంటి వాడు ప్రపంచాన్ని జయించి ప్రపంచంలో తన రాజరికాన్ని స్థాపించాలనుకున్న గ్రీకు సామ్రాజ్యం నేల కొరిగిపోయింది, లేదు. ఆ తర్వాత ప్రపంచాన్ని పాలించడానికి వచ్చిన 4వ మహాసామ్రాజ్యం, రోమా మహాసామ్రాజ్యం, ఉక్కుపాదంతో ప్రపంచాన్ని అణిచివేయాలనుకున్న రోమా మహాసామ్రాజ్యం కూలిపోయింది. లేదండి, లేదు, ఇప్పుడు లేదు. రోమా సామ్రాజ్యం ఉందా? లేదే. ప్రపంచాన్ని రవి అస్తమించిన సామ్రాజ్యంగా పరిపాలించిన బ్రిటిష్ మహాసామ్రాజ్యం, ఇంక్లూడింగ్ ఇండియా, పరిపాలించిన రవి అస్తమించిన సామ్రాజ్యమైన బ్రిటిష్ కూడా రవి అస్తమించేసింది. ఇప్పుడు లేదు బ్రిటిష్ పాలన, లేదు. అంటే ప్రపంచాన్ని పాలించిన రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ అప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రపంచంలో నేల కలవని, ప్రపంచంలో నిలిచే ఏకైక సామ్రాజ్యం అది యేసుక్రీస్తు యొక్క సామ్రాజ్యం. ఒకే ఒక్క సామ్రాజ్యం, నాశనం లేదది. ఎందుకు తెలుసా? అది దేవుని వలన ప్రారంభించబడిన సామ్రాజ్యం కనుక. మనుష్యుల చేత, ధనబలం చేత, జనబలం చేత స్థాపించబడిన సామ్రాజ్యాలు కాదు. ఆ సామ్రాజ్యాలు ఆక్రమించుకోవడానికి యుద్ధాలు చేశాయి, ఆ సామ్రాజ్యాలు నిలబడ్డాయి సైన్యంతో. కానీ యేసు స్థాపించిన సామ్రాజ్యం యుద్ధాలతో కొల్లగొట్టినది కాదు, సైన్యాలతో ఆక్రమించినది కాదు, కోటలు కట్టుకొని సింహాసనాల మీద కూర్చొని ప్రజలను బానిసలుగా చేసిన రాజ్యం లాంటిది కాదు యేసు పాలన. యేసు పాలన ఎలాంటిది? అందరినీ సమానముగా చూచే క్రీస్తు పాలన. అందరినీ రాజ్య సింహాసనం మీద సమానముగా చేసిన రాజ్య పాలన. ఈ రాజ్యం ఎంత గొప్పదంటే ఇందులో స్త్రీ అని, పురుషుడని భేదము కూడా లేని సర్వ సమాజం అంగీకరించవలసిన మహాసామ్రాజ్యం క్రీస్తు. ఇప్పుడు క్రీస్తు సామ్రాజ్యం ఉందా లేదా చెప్పండి? యేసు వచ్చినప్పటి నుంచి ఎప్పటి వరకు రవి అస్తమించని సామ్రాజ్యం అని పేరు పట్టిన బ్రిటిష్ సామ్రాజ్యం అస్తమించిపోయింది. కానీ ఇప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యంగా యేసు సామ్రాజ్యం మాత్రమే ప్రపంచంలో నిలబడింది. ఎక్కడ సూర్యుడు ఉదయించినా అక్కడ ఉన్నాడు క్రైస్తవుడు. లేడని మీరు చెప్పగలరా? సూర్యుడు ఉదయించే ప్రతి చోట క్రైస్తవుడు లేని నేల లేదు, క్రైస్తవుడు లేని దేశం లేదు,
క్రీస్తును నమ్మని ప్రపంచంలోని ఆరిన నేల లేదో. అది క్రీస్తు యొక్క గొప్పతనం. ఎందుకంటే డబ్బుతో సాధించినది కాదది, అధికారంతో సాధించింది కాదది, మనుషులను చంపి సంపాదించిన సామ్రాజ్యం కాదది, మనుషుల కోసం ప్రాణం పెట్టిన ఒక రాజు స్థాపించిన సామ్రాజ్యం అది. ప్రాణం పెట్టాడండి సంఘం కోసం. ఏ రాజు ప్రాణం పెట్టాడు? ఏ దైవం ప్రాణం పెట్టింది చెప్పండి? సమాజాన్ని కాపాడడానికి, నరులను పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి ప్రాణం పెట్టిన, మనుష్యుల కోసం ప్రాణం పెట్టిన దైవాన్ని చూపించండి చరిత్రలో. ఎనీ గాడ్? మనుష్యులు ప్రాణాలు తీసే దైవాలు ఉన్నారు, కానీ మనుష్యుల కోసం ప్రాణం ఇచ్చే దైవం అని ఎవరి కోసమైనా చెప్పాలంటే అది యేసు కోసం మాత్రమే చెప్పాలి. వన్ అండ్ ఓన్లీ, ఒకే ఒక్కడో. రాజా? పిలాత్ అంటున్నాడు, నువ్వు రాజు అని చెప్పుకున్నావు, నువ్వు రాజువా అని అడిగాడు. అప్పుడు పిలాత్ ఏమన్నాడు? ఎస్ పిలాతు, రాజునేనయ్యా, నేను రాజునే. రాజా? రాజు అయితే ఈ బట్టలేంటి, నీకు సింహాసనం ఉండాలి, వెనకాతల సైన్యం ఉండాలి, నీ కోటేది, ఏమండి నీ రాణులేరి? అప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? వాడికి అర్థం కాలేదు ఆ రోజు. రోమా గవర్నర్కి అర్థం కాలేదు. ఏమంటున్నాడు చూడండి పిలాతుతో. యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 36. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ప్రజలలాగా యుద్ధాలు చేసి ప్రజల ప్రాణాలను బలికొట్టి రక్తంతో నేను స్థాపించాలనుకోలేదు ఈ సామ్రాజ్యాన్ని. అశోక చక్రవర్తి మీకు తెలుసు కదా. ఈరోజు మనకున్న 4 సింహాలు అశోక చక్రవర్తికి అవి ప్రతీకలు. అలాంటి వాడు యుద్ధం చేసి కళ్ళ ముందు కొన్ని వేల మంది సైనికులు ఓచకోత కోయబడి శవాలుగా రాలిపోతే చూచి అశోకుడే ఉండదు తెలుసా, ఛే ఈ యుద్ధమే నేను వదిలేస్తున్నాను, కత్తి విడిచిపెట్టేస్తున్నానండి. అశోక ది గ్రేట్ అన్నారు అందుకే దాన్ని. చరిత్రలో, భారతదేశ చరిత్రలో క్రీస్తుకు ముందు పుట్టాడు అశోకుడు. అవునా? వద్దు, నేను యుద్ధం చేసి కత్తితోని ప్రజలను చంపే యుద్ధం నాకు వద్దు అన్నాడంతే. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? ఆయన, నా రాజ్యం యుద్ధాలతో జయించాలనుకునే రాజ్యం కాదుది, ప్రజల గుండెలను కొల్లగొట్టే రాజ్యం, ప్రేమతో ప్రతి మనిషిని జయించే రాజ్యం నాది. అదే క్రీస్తు ప్రేమ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాన్ని ఎవడైనా పడదోసేయగలడా చెప్పండి? పడదోయాలి అనుకున్నారు చాలా మంది. పాపం కూల్చేద్దాం యేసుక్రీస్తుని ఎలాగైనా కూల్చేద్దాం అనుకుంటున్నారు. పిచ్చోళ్ళు. కోటనైతే కూల్చగలవురా, ప్రేమను ఎక్కడ కూల్చగలవు గుండెల్లో? ఏమండి, యేసుక్రీస్తుని ఎక్కడ గుండెల్లో పెట్టుకుని దైవంగా ఆరాధిస్తున్న వాళ్ళని నువ్వు ఎంతమందిని చంపుతావు ప్రపంచంలో? ఇండియాలో ఉన్న చంపితే సరిపోద్దా? అమెరికాలో ఉన్నాడు ప్రేమించేవాడు, అక్కడున్నాడు చంపుతావా? రష్యాలో ఉన్నాడు ప్రేమించేవాడు. చివరికి చట్టాలు చేస్తున్న ఈరోజు చైనా దేశం నాటిది క్రైస్తవుడు ఉండడానికి వీలేదన్నా అక్కడ కూడా ఉన్నారు క్రైస్తవులు. ఎక్కడ లేడు చెప్పండి? అంటే ప్రపంచంలో ఎన్ని కోట్ల మందిని రా చంపుతావు నువ్వు? ప్రపంచంలో క్రైస్తవులందరినీ చంపినా నువ్వు క్రైస్తవాన్ని, క్రీస్తు సామ్రాజ్యాన్ని అంతం చెయ్యలేరు. అది దేవుడు అన్నమాట. ఆయన రాజ్యము అంతము లేనిదై యుగ యుగములు ఉందా? ఎస్. 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన సామ్రాజ్యం ప్రపంచంలో ఏదో మీరు చూపించండి. బబులోని సామ్రాజ్యానికి అంత చరిత్ర లేదండి, 100 సంవత్సరాల చరిత్ర. బ్రిటిష్ సామ్రాజ్యం ఏమండి 14 లేదా 1600 శతాబ్దంలోనే వచ్చి కేవలం 400 సంవత్సరాల చరిత్రలది. కానీ యేసు ప్రభు 1వ శతాబ్దంలో పుడితే ఆయన ప్రారంభించిన విప్లవం, ఆయన స్థాపించిన సామ్రాజ్యం ఇప్పటికి 2025 తరిగిపోయిందా పెరిగిపోతుందా? పెరిగిపోతున్నది కదండి. వీళ్ళందరికీ భయం, ఏంట్రా వీళ్ళందరూ పెరిగిపోతున్నారు. ప్రేమతో కొన్నాడది. డబ్బుతో కొన్నాడైతే ఇంకొక డబ్బు చూపితే పోతాడటు. అవునా? ఇంకో నిజాన్ని చెప్పమంటారా? ఈ యేసు ప్రారంభించిన ఈ సామ్రాజ్యం పైన సూర్యుడున్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు ఈ సామ్రాజ్యం అంతము లేనిదని దేవుడు భవిష్యత్తు చెప్పేశాడు. మీరు నమ్మిన ఈ సామ్రాజ్యం కోసం కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథం 89 కీర్తన, కీర్తనల గ్రంథం 89వ కీర్తన 35. అతని సింహాసనం, దావీదు సింహాసనాన్ని ఇస్తాను నా కుమారుడైన యేసుకి. హీజ్ మై సన్, నేను కన్నాను ఆయన్ని. యేసు క్రీస్తు నాకు కుమారుడు, ఆయనను రాజుగానే నిలబెడతాను. ఆయన సింహాసనము సూర్యుడున్నంత కాలం
నా సన్నిధిని ఉండును. చంద్రుడు ఉన్నంత కాలం అది నిలుచును. అంటే ఇప్పుడు యేసు ప్రభు సామ్రాజ్యాన్ని కొలదొయ్యాలంటే మతోన్మాదులు ఏం చేయాలి? సూర్యుని పేల్చేయండిరా ముందు, చంద్రుడు కొలగొట్టేయండిరా. చేయగలరా? అది వాళ్ళ కాదది. అంటే అవి ఉన్నంత వరకు ఈ సింహాసనం, ఈ ప్రకృతిలో క్రీస్తు సామ్రాజ్యం ఉంటూనే ఉంటుంది. ఈ రాజ్యంలో ఎవరికి బానిసలు, ఎవరిని బానిసలుగా చేశాడు చెప్పండి? ఈరోజు మనమే మన దేశాన్ని ఏం చెప్తుందో తెలుసండి? తెల్లదొరల పాలనలో మనం అంతా దాసులుగా బతికాం అంటున్నారు. మరి నల్లదొరలు వచ్చారు, తెల్లదొరల తర్వాత మన దొరలు, మనమే పరిపాలించుకుంటాం కదా, భారతీయులే కదండి. మన మీద ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ రోడ్లు చూడండి ఎలా తగలడ్డాయో. నేనే రాజ్యాన్ని, ఏ పార్టీని సమర్థించటం లేదు. ముందున్న పార్టీలోనూ రోడ్లు అలాగే తగలడ్డాయి. ఏమండి, ఇప్పుడు రోడ్లు అలాగే తగలడ్డాయి. అంటే ఎవడు ప్రజలకు మేలు చేసేవాడు లేడు. డబ్బు ముఖ్యం వాడికి. ప్రజల ఓట్లతో కోట్లు కొల్లగొట్టాలి. మీరు ఎలా పోతే వాడికేంటి? మీరు బళ్ళుతో గోతుల్లో గుంతల్లో పడి చచ్చిన వాడికేంటి? లేదు, పట్టింపు లేదు. అవి లోక సామ్రాజ్యాలు. ఇలాంటి రాజ్యం కాదు యేసు ప్రభుది. డబ్బులతో ఓట్ల కోసం, డబ్బులతో నోట్లు కొనే రాజ్యం కాదు యేసు ప్రభుది. ప్రేమ సామ్రాజ్యం, అందరినీ సమానంగా చూడమన్న సామ్రాజ్యం, నీ సహోదరుని నిన్ను వలె ప్రేమించమన్న సామ్రాజ్యం, నీ సహోదరుడికి చేస్తే నాకు చేసేది అని చెప్పిన సామ్రాజ్యం, చివరికి నీ శత్రువు కూడా కనబడితే అన్నం పెట్టి వాడిని ప్రేమించు అని చెప్పిన సామ్రాజ్యం అండి. ఏ సామ్రాజ్యంలోనే చెప్పండి ఇలాంటి మాటలు లేవు. అలా చెప్పాలి అంటే క్రీస్తు సామ్రాజ్యం కోసమే చెప్పాలి. రాజు కాడ ఆయన, రాజండి, రాజు. ఈ లోకమన్నంత వరకు యేసు క్రీస్తు వారు సింహాసనం మీద రాజుగా కూర్చున్నాడు. ఆయన ఆ రోజే అన్నాడు, పిలాతు అడుగుతాడు, రాజా నువ్వు? అవును, నీవన్నట్టు రాజు నేను. ఎస్, నేను కింగ్. రాజు అంటే అధికారాలు. ఈ అధికారాలు, ఈ ప్రభుత్వాలు ఎంతకాలం ఉంటాయి? 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలా? తర్వాత ఏదో ఒక రోజు కూలిపోక తప్పదు. కానీ కోలలేని ఏకైక సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యాన్ని ఏలిక, ద రియల్ కింగ్, నిజమైన రాజు. అందుకే ఆ రాజును చూచి వణుకు. ఈరోజు చాలామంది యేసుప్రభుని చూడగానే ఎందుకు భయపడిపోతున్నారు? ఏమిటి, యేసుప్రభు కరపత్రం పంచితే ఎందుకు భయపడిపోతున్నారు? ఏముంది అందులో? రాజు మాటలు విని మారిపోతారేమోనని భయం. మంచిని వినండి సోదరులారా, మిమ్మల్ని భయపెట్టే బోధ కాదది. పొరుగువాడిని ప్రేమించమని చెప్పిన బోధది, శత్రువుని క్షమించమని చెప్పిన బోధది, నీ పొరుగువాడు ఆపదలు ఉంటే ఆదుకోమని చెప్పిన బోధది. ఆ రాజ్యానికి దైవం, ఆ రాజ్యానికి రాజు, అలాంటి గొప్ప నాయకుడు కనుక ఆయన రాజ్యం అంతము లేనిదిగా ఉందండి. నాటికి నేటికి ఎప్పటికీ ఆయన రాజు కనుకనే ఆయన కీర్తి ఎలా దాటిందో మీరు వెళ్ళిపోయే ముందు ఈ పాటలో చూడండి. ఎలా ఖండాంతరాలు దాటి యేసు కీర్తి వ్యాపించిందో ఈ పాటలో చూద్దాం. లైట్స్ ఆఫ్. రండి మీ రాజుకు చప్పట్లు. నాకొద్దు, రాజుకు కొడదాం చప్పట్లు. వండర్ఫుల్. డేవిడ్ ఎక్కడున్నాడు? నిలబడండి, వెళ్ళిపోదురు కానీ. భలే పాట రాశారండి. ఏమండి, రాసింది ఈయనే. సన్ ఆఫ్ పీస్ పర్జన్, నెడదవోళ్ళు. దేవుని పిల్లలారా, మీసాలు తిప్పాడు. వెరీ గుడ్. రాజుల రాయి. చాలామంది మీసాలు తిప్పితే ఎందుకు బాధపడుతున్నారు? రాజులు. ఛత్రపతి శివాజీ మీసం తిప్పాడు. రౌడియా? మీసం తిప్పితే రౌడియా? ఏమండి, ఎవరితో గొడవ పడ్డాం? ఎవరిని నరికేసాం? నరుకుతాం. వాక్యం అని ఖడ్గంతో, మాటల చేత మనిషి హృదయాలను మార్చేది చేస్తాం. యుద్ధం మనుషులు లాంటి ఆయుధాలతో చేసే యుద్ధం కాదు మనది. క్రీస్తు సామ్రాజ్యంగా ఆయన మాటలతో చేసే యుద్ధం ఇది. ఈ రాజ్యంలో ఆయన ఒక్కడే రాజు అనలేదండి. ఈ రాజు ఎంత గొప్పోడంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. వెళ్ళిపోదురు కానీ ఈ మాట చదివి కూర్చోండి. థ్యాంక్ యూ. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీకోసం చెప్తున్నాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. ప్రచురిస్తున్నారా మీరు? మిమ్మల్ని ఎందుకు పిలిచాడు? మిమ్మల్ని ఎందుకు దేవుడు పిలిచాడు? ఈరోజు ఎందుకు మీరు క్రైస్తవులుగా ఈరోజు మారారు అంటే మిమ్మల్ని పిలిచాడు. ఎందుకు పిలువబడ్డారో తెలుసా?
ఆయన గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశం ఇది. రాజులైన యాజక సమూహం, కింగ్స్, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు అన్నాడండి. ఎవరు మీరు? మీరెవరండి? మీరందరూ రాజులు, ఆడవాళ్ళైతే రాణులు, కింగ్స్ అండ్ క్వీన్స్. మీరందరూ రాజులు, రాజవంశీకులు. మీరంతా కూడా ఎవరి దగ్గర మనం అడుక్కునే వాళ్ళం కాదు, ఎవరి దగ్గర తలదించే వాళ్ళం కాదు, డబ్బుకు లొంగే వాళ్ళం కాదు, భయానికి లొంగే వాళ్ళం కాదు. ట్రూ క్రిస్టియన్, నిజమైన క్రైస్తవుడు ప్రతి ఒక్కడిని రాజుగా చేయాలనుకున్నాడండి ఈ రాజు. మరి ఈ రోజున్న రాజులు, వాడే రాజు, వాడు కొడుకే రాజు, వాడు మనవడే రాజు, మనిషి మాత్రం ఎప్పుడు బానిస బానిస బానిస. కుర్చీ వాడు కొడుక్కే కావాలి, అధికారం వాడు కొడుక్కే రావాలి. మరి మీరెవరు? ఎప్పుడు బానిసలుగానే బ్రతికి చావాలి. అది ఈ లోక రాజ్యాలు. కానీ ఏసలాంటి రాజ్యం కాదది. అందరినీ రాజులుగా చేయాలనుకున్న సమానత్వంతో నిండిన రాజ్యం. ఎంత గొప్ప రాజ్యానికి వారసులుగా మనం అన్నామంటే అదృష్టవంతులండి మీరందరూ కూడా. బీయింగ్ క్రిస్టియన్, క్రైస్తవుడు మనం చెప్పుకోవటం అది మన భాగ్యం. రాజులైన యాజక సమూహం మనం. తక్కువ కులానికి చెందిన వాళ్ళమని, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళమని లోకం అంటుందేమో, అనుకోనివ్వండి. బట్ మీరందరూ ఎవరు తెలుసా? రాజులు, యాజకులు, ప్రీస్. గుడిలో అర్చన చేసే అర్చకులు మీరే. కత్తి పట్టి దేవుని పక్షాన యుద్ధం చేసే రాజులు మీరే అంటున్నాడు. చూడండి, అంత గొప్ప ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చాడే. ఆధిక్యతను జారి విడుచుకోకండి ప్రియులారా, సోదరులారా, సంఘాలారా, కాపరులారా. నిలబడండి క్రీస్తు కోసం. దేవుని పక్షాన ప్రచ్ఛన్న యుద్ధం చేయండి. మనుషుని దాడి చేసే యుద్ధం కాదు, మనుషుల ప్రాణాలు తీసే యుద్ధం కాదు ఇది. ప్రపంచంలోని అధర్మం పైన చేసే యుద్ధం, ప్రపంచంలో అసత్యం పైన చేసే యుద్ధం. అటువంటి యుద్ధాన్ని ఇచ్చారండి క్రీస్తు మనకి. అదే క్రీస్తు సామ్రాజ్యం యొక్క గొప్పతనం. ఈ గొప్ప విప్లవ ప్రపంచనాన్ని మీరు మీ సంఘాల ద్వారా పూరించండి. మీ ప్రాంతాలను వెలిగించండి. మీ ప్రాంతాలలోని సంఘాల ద్వారా సువార్తలు వ్యాపింప చేయండి. ఈ రాజ్యానికి అంతం లేదు. ఈ రాజ్యానికి క్రీస్తే మొదట ఉన్న రాజు అయితే, ఆయన వెంబడించే మీరు రాజులైన యాజక సమూహముగా దేవుడు మిమ్మల్ని కూడా తన సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు. పక్షపాతం లేదు ఆయనకి. నా కొడుకు మాత్రమే సింహాసనం మీద నా కుడి పక్కన కూర్చోవాలని అనలేదు. మీరు జయించువారైతే జయించువారిని నాతో కూడా నా తండ్రి ఏ కుర్చీలో అయితే నన్ను కూర్చోబెట్టాడు అదే సింహాసనం మీద మిమ్మల్ని కూడా కూర్చొని పెడతానన్నాడు. ప్రకటన గ్రంథం 3:21. ఎంత గొప్ప క్రీస్తు అండి! అదండి ఆయన ధర్మగుణం, సమానత్వం. అలాంటి సమానత్వాన్ని నేర్చుకున్న మీరు క్రీస్తు ప్రేమతత్వాన్ని చాటండి. పగలు ప్రతీకారాలు కాదు, శత్రుత్వాలు, సంఘాల మధ్య యుద్ధాలు కాదు. ఈ సమాజానికి క్రీస్తు ఏంటో, ఆయన ఔన్నత్యం ఏంటో, గొప్పతనం ఏంటో ప్రకటించాల్సిన బాధ్యత, ఈ సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత, భారం మన మీద ఉందని ఈ రాత్రి మీరు గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.